చాలా వెల్గో నేను సెక్షన్ 5 ఎస్ మేడం. చదువుకున్నాం కదా. సెక్షన్ 5 ఏమని చదువుకున్నాం అంటే ఎవిడెన్స్ దేనికి సంబంధించి ఇవ్వచ్చు అనే దాని గురించి సెక్షన్ 5 చెప్పింది. ఏం చెప్పింది? ఎవిడెన్స్ దేనికి సంబంధించి ఇవ్వచ్చు అని చెప్పింది. ఒకటి, రిలవెంట్ ఫ్యాక్ట్ అండ్ ఇష్యూకి సంబంధించి. రెండు, రెండు వాటికి. ఒకటి ఫ్యాక్ట్ అండ్ ఇష్యూ, మెయిన్ గా ఫ్యాక్ట్ అండ్ ఇష్యూకి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వచ్చు. మరియు ఇంకా దేనికి సంబంధించి ఇవ్వచ్చు అంటే రెలవెంట్ ఫ్యాక్ట్ కి కూడా సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వవచ్చు అని చెబుతోంది. సో ఈ రిలవెంట్ ఫ్యాక్ట్ అంటే ఏంటి అంటే మళ్ళీ జస్ట్ యాజ్ అ క్విక్ రివ్యూ, ఈ ఎవిడెన్స్ యాక్ట్ లో 60-55 లో చెప్పిన ప్రొవిజన్స్ లో ఏ ఫ్యాక్ట్ అయితే రెలవెంట్ అని చెప్పారో ఆ అంశానికి సంబంధించి కూడా ఎవిడెన్స్ ఇవ్వవచ్చు అని చెబుతుంది. సో ఆ అంశాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చదువుకుంటాం సెక్షన్ 6 నుంచి. రైట్. ఎస్. సో ఇఫ్ if you have bare acts, please go through section 6. Section 6 ఏం చెబుతుంది? Relevancy of facts forming part of same transaction అని. అంటే ఒకే ట్రాన్సాక్షన్ లో భాగమైన ఫ్యాక్ట్స్ ఏమైతే ఉండినాయో అవన్నీ రెలవెంటే అంది. వాట్ ఈస్ దిస్ ట్రాన్సాక్షన్? ట్రాన్సాక్షన్ అంటే ఏమిటి అంటే జనరల్ గా ట్రాన్సాక్షన్ కి అర్థం లావాదేవీ అని. ఆ, చాలా యాక్ట్స్ చేస్తూ ఉంటాం కదా. సో కొన్ని ఒక ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అన్ని కలిపితే ఒక ట్రాన్సాక్షన్ అవుతుంది జనరల్ గా. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది ఏ సెన్స్ లో యూజ్ చేస్తారంటే మన ఇంటర్ప్రిటేషన్ క్లాస్ లో చదువుకుంటాం. ఒక పదానికి నానా అర్థాలు ఉంటాయి, కాంటెక్స్ట్ బట్టి అర్థం తీసుకోండి అని. ఇక్కడ ఎవిడెన్స్ యాక్ట్ చదువుకున్నాం కాబట్టి ఇందులో ట్రాన్సాక్షన్ అంటే అర్థం ఏమిటంటే ఒక క్రైమ్ అని కానీ, ఒక ఒక సివిల్ రాంగ్ అని కానీ, లేదా ఒక కాంట్రాక్ట్ అని కానీ మనం అర్థం తీసుకోవచ్చు. బికాస్ ఈ మూడిటికి సంబంధించి మనం కోర్టుకి వెళ్తాం కదా. కోర్టులో మనకి ఎగెనెస్ట్ ఏదైనా క్రైమ్ జరిగితే ఆ దా దానికి సంబంధించి మనం కోర్టుకి వెళ్తాం. లేదు మన ప్రైవేట్ రైట్స్ ఏమైనా వాయిలేట్ అయితే వాటి నుంచి కూడా మనం రెమెడీ పొందడానికి కోర్టుకి వెళ్తాం. సిమిలర్లీ కాంట్రాక్ట్స్ కూడా మనం ఎవరితో అయినా కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయినప్పుడు ఎవరైనా వాయిలేట్ చేస్తే అవి ఎన్ఫోర్స్ చేసుకోవడానికి కూడా మనం కోర్టుకి వెళ్తాం. సో ఈ మూడు సందర్భాలు ఈ ట్రాన్సాక్షన్ అనే దానిలోకి వస్తుంది అనమాట. ఐ థింక్ యూ పీపుల్ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్రైమ్ అండ్ టాట్. తెలుసా అండి? క్రైమ్ అంటే ఏమిటి, టాట్ అంటే ఏమిటి? సివిల్ రాంగ్ కి పబ్లిక్ రాంగ్ కి తేడా తెలుసా? వాట్ ఈస్ సివిల్ రాంగ్ మేడం? ఐ నో వాట్ ఈస్ ద సివిల్ రాంగ్ దెన్. అసలు సివిల్ రాంగ్ అంటే ఏమిటండి? తప్పులు రెండు రకాలు, ఒకటి సివిల్ రాంగ్, రెండు క్రైమ్. క్రిమినల్ రాంగ్ అనమా పదం తప్పు కాబట్టి క్రైమ్ అని అంటాం. వాట్ ఈస్ అ సివిల్ రాంగ్ అండ్ వాట్ ఈస్ ఎ క్రైమ్? సి, క్రైమ్ అంటే ఏమిటంటే హోల్ పబ్లిక్ ఎగెనిస్ట్ గా ఏదైనా ఒక తప్పు జరిగితే దాన్ని క్రైమ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దొంగతనం, ఒక వీధిలోను ఒక ఇంట్లో ఒక దొంగతనం జరిగింది అనుకోండి. రైట్. ఆ ఇంట్లో వాళ్ళే భయపడతారా, మొత్తం ఆ వీధిలో వాళ్ళందరూ భయపడతారా? అమ్మో ఈ రోజు ఈ ఇంట్లో జరిగింది, రేపు ఇంకెవరింట్లో జరుగుతుందో అని సొసైటీలో ఒక భయం వస్తుందా రాదా ఆ వీధిలో ఉండే వాళ్ళందరికీ? ఎస్. వస్తుందా? సో దొంగతనం ఇస్ ఏ పబ్లిక్ రాంగ్. ఇలాంటి క్రిమినల్ రాంగ్స్, మర్డర్ కానీ, రేప్ కానీ, దొంగతనాలు కానీ, హర్ట్ చేయడం కానీ, గ్రీవియస్ హర్ట్ కానీ, ఇలా ఏ ఏ క్రైమ్స్ అయితే మనం ఐపీసీలో చదువుకుంటామో అవన్నీ కూడా ద పబ్లిక్ రాంగ్స్ అనమాట. దే నథింగ్ బట్ క్రైమ్స్ అనమాట అవి. బికాస్ దే డిటర్ ద హోల్ సొసైటీ. రైట్. ఒక సీరియల్ మర్డర్స్ జరుగుతూ ఉన్నాయనుకోండి సొసైటీలో. అమ్మ ఈ రోజు ఒక మర్డర్ జరిగింది, రేపు ఇంకొకరు చంపుతారు, మూడో రోజు ఇంకొకరు చంపుతారు, నాలుగో రోజు ఎవరిని చంపుతారు అని భయపడి బయటకు వెళ్ళడం మానేస్తారు, లేదా జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుంటారు. ఇటువంటివి ఏవో ఒకటి చేస్తారు అనమాట. సో క్రైమ్ ఈజ్ ఎ పబ్లిక్ రాంగ్, ఇట్ ఈస్ ఎ రాంగ్ అగెన్స్ట్ హోల్ సొసైటీ. రైట్. మరి దాన్ని ఎవరు పనిష్ చేస్తారు అంటే మనం ఇండిపెండెంట్ గా ఏమీ చర్యలు తీసుకోవడానికి ఉండదు. వి జస్ట్ కంప్లైంట్ అండ్ స్టేట్ విల్ ప్రొటెక్ట్ అవర్ పబ్లిక్ రైట్స్ అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాసిక్యూషన్ అండ్ ఆల్. రైట్. ఇవి పబ్లిక్ రాంగ్స్. ప్రైవేట్ రాంగ్ అంటే ఏమిటి అంటే మనకుండే ప్రైవేట్ రైట్స్ ని ఎదుటి వ్యక్తి ఎవరైనా వాయిలేట్ చేస్తే దాన్ని ప్రైవేట్ రాంగ్ అని అంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ సివిల్ రాంగ్ ఆర్ ఏ టాట్. సో
సో ఇవేమిటి అంటే మనకి కొన్ని ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి. నా ప్రాపర్టీతో ఎవరు ఇంటర్ఫీర్ అవ్వకూడదు అనే రైట్ నాకుంది. నేను దాన్ని పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో అది ఎవరైనా వాయిలేట్ చేశారనుకో, నా ప్రాపర్టీని ఎవరైనా డ్యామేజ్ చేయడానికి వచ్చారు, లేదా ఎవరైనా ట్రెస్ పాస్ చేశారు, నా పర్మిషన్ లేకుండా ప్రాపర్టీలోకి వచ్చేసారు, ఇటువంటి పనులన్నీ ఏమవుతాయంటే అవి ప్రైవేట్ రైట్స్. ఇది హోల్ పబ్లిక్కి ఇదేమీ భయపెట్టదు. నా ప్రాపర్టీ ఎవరో పక్కింటి అతను ఆక్యుపై చేసినంత మాత్రాన మిగతా వాళ్ళందరి ప్రాపర్టీ ఆక్యుపై చేస్తే మొత్తం సొసైటీ భయపడుతుందా? భయపడదు. ఇవన్నీ ఏంటంటే ప్రైవేట్ రైట్స్, రైట్? నేను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాను, అవతల వ్యక్తి నేను ఎవరితో అయితే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యానో అవతల కాంట్రాక్చువల్ టర్మ్స్ని వాయిలేట్ చేస్తాడు. అవి నాకు మాత్రమే అది డ్యామేజ్ కలిగిస్తుంది, కానీ మొత్తం హోల్ సొసైటీకి డ్యామేజ్ కలిగించదు. సో అలాంటి ప్రైవేట్ రైట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఇన్ఫ్రింజ్ చేస్తే దాన్ని సివిల్ రాంగ్ అని, కానీ ఇంగ్లీష్ లో దాన్ని టాట్ అని పిలుస్తారు, రైట్? మనం టాట్స్ చదువుకుంటాం కదా, టాట్స్ అన్నది బట్ సివిల్ రాంగ్స్, ఈ డిఫమేషన్ ఇలాంటివి అన్నీ వస్తాయి కదా, ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం అటువంటివన్నీ, రైట్? సో ఇప్పుడు ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ గురించి చదువుతూ సివిల్ రాంగ్ అంటే ఏంటి, క్రిమినల్ రాంగ్ అంటే క్రైమ్ అంటే ఏమిటి, కాంట్రాక్ట్ అంటే ఏమిటి, వాటి కోసం డిస్కస్ చేసుకోం. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది ఆ మూడింటిని ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట, రైట్? బిఫోర్ గోయింగ్ ఇన్ టు సెక్షన్ 6 నేను ఎవిడెన్స్ యాక్ట్కి సంబంధించి ఒక రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఒకటి గోల్డెన్ రూల్స్ ఆఫ్ ఎవిడెన్స్ అని. గోల్డెన్ రూల్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఎవరికైనా తెలుసా అండి? నేను అంటే రూల్స్ ఆఫ్ ఎవిడెన్స్ అన్నమాట. అవి చాలా ఇంపార్టెంట్ రూల్స్ కాబట్టి వాటిని ఖచ్చితంగా ఫాలో అయ్యే తీరాలి, కాబట్టి దాన్ని గోల్డెన్ రూల్స్ ఆఫ్ ఎవిడెన్స్ అని పిలుస్తారు. అవి ఏమిటి అంటే ఫస్ట్ థింగ్, ఎవిడెన్స్ ఎప్పుడు ఫ్యాక్ట్ ఇష్యూకి సంబంధించి ఇవ్వాలి, అంటే అంటే రిలవెంట్ ఫ్యాక్ట్ కూడా వస్తుంది అనుకో, కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ కేస్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ మాత్రమే ఎవిడెన్స్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇతరత్ర పనికిరాని ఫ్యాక్ట్స్ అన్నిటిని కోర్ట్ ముందుకు తీసుకొచ్చి డమ్ చేసి ఎవిడెన్స్ కింద ఇవ్వడానికి లేదు. ఫస్ట్ రూల్ స్ట్రైట్ ఫార్వర్డ్, కేస్కి సంబంధించిన ఫ్యాక్ట్స్కి మాత్రమే ఎవిడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ గోల్డెన్ రూల్. సెకండ్ గోల్డెన్ రూల్, హియర్సే ఎవిడెన్స్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఎవిడెన్స్. అదర్స్ అడ్మిసిబుల్ ఎవిడెన్సే కాదు, కానీ దీనికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. అవి ఫ్యూచర్లో సెక్షన్స్ వచ్చినప్పుడు నేను చెబుతాను. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఇవి కనెక్టెడ్ ప్రొవిజన్స్ సెక్షన్ 6 అనమాట. సెక్షన్ 6 అండ్ ఫర్ ఆల్ అదర్ సెక్షన్స్ టు. అందుకని ఇవి చెప్తున్నాను. కనెక్టివిటీ ఎలా ఉందని సెక్షన్ 6 చెప్పినప్పుడు చెప్తాను. సో సెకండ్ గోల్డెన్ రూల్ ఏమిటి అంటే హియర్సే ఎవిడెన్స్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అడ్మిసిబుల్. బేసిక్గా అడ్మిసిబుల్ కాదు. హియర్సే ఎవిడెన్స్ అంటే ఏమిటంటే కైండ్స్ ఆఫ్ ఎవిడెన్స్ చెప్తాను, అప్పుడు చెప్తాను. సో థర్డ్ గోల్డెన్ రూల్ ఏమిటంటే బెస్ట్ ఎవిడెన్స్ ఏమైతే ఉందో అదే ఇవ్వాలి. బెస్ట్ ఎవిడెన్స్ మళ్ళీ ఏమిటి అంటే ఎవిడెన్స్ యాక్టే చెప్తుంది బెస్ట్ ఎవిడెన్స్ ఏమిటి అనేది. డైరెక్ట్ ఎవిడెన్స్ ఎప్పుడు బెస్ట్ ఎవిడెన్స్ అంటే, ఐ విట్నెస్ ఉన్నారనుకో, వాళ్ళు ఎప్పుడు బెస్ట్ ఎవిడెన్స్. ఇది చూడని వాళ్ళు మనం సర్కమ్స్టాన్సెస్ నుంచి మన ఇన్ఫ్లుయెన్సెస్ తీసుకునే కన్నా డైరెక్ట్గా ఒక నేరం జరగడం నేను చూశాను అని చెప్తే అది డైరెక్ట్గా కేసుని ప్రూవ్ చేస్తుంది. అందుకే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ డైరెక్ట్ ఎవిడెన్స్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవిడెన్స్. అండ్ డాక్యుమెంట్స్ని ఎప్పుడైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్తూ ఉండినప్పుడు డాక్యుమెంట్స్లో ఒరిజినల్ డాక్యుమెంట్ ఏమైతే ఉన్నిందో దాన్ని మాత్రమే బెస్ట్ ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఇలాంటి బెస్ట్ ఎవిడెన్స్ మాత్రమే ఎవిడెన్స్ కింద కోర్టులో ఇవ్వాలి. ఈ మూడు గోల్డెన్ రూల్స్ ఆఫ్ ఎవిడెన్స్. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హెయిర్స్ ఎవిడెన్స్ కోసం. హెయిర్స్ ఎవిడెన్స్ ఇస్ నాట్ మీరు కొట్టుబడి క్లాస్ అయిపోతే వచ్చారు అడ్మిసిబుల్. ప్లీజ్ మ్యూట్ యూ మైక్స్. రైట్, నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తే నేను చెప్పాలనుకున్నవి మర్చిపోతానండి. అన్ని పాయింట్స్ బ్రెయిన్లో ఉండవు కదా. ఐ డోంట్ కమ్ టు క్లాస్ విత్ ఎ నోట్స్. నేను పేపర్ మీద రాసుకొని ఇవి చెప్పాలి ఇవి చెప్పాలి ఇవి చెప్పాలి అని రాను. ఐ హ్యావ్ ఎ ఫిక్స్డ్ ఐడియా ఇన్ మై మైండ్. ఇవి చెప్పాలనుకొని నేను వస్తాను, అవి చెప్తాను. ఇట్లా డిస్టర్బ్ చేస్తే 1-2 పాయింట్స్ నేను మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ కైండ్లీ మ్యూట్ యూ మైక్స్, రైట్? సో గోల్డెన్ రూల్స్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఏమిటి అనేది చెప్పాను. ఇప్పుడు కైండ్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. ఇవి పేరున కనిపించవు. కొన్ని ఎవిడెన్స్లు మాత్రమే నేమ్ చేసి ఉంటాయి ఎవిడెన్స్ యాక్ట్లో. మిగతా ఎవిడెన్సెస్ ఈ పర్టికులర్ టైటిల్ కింద పర్టికులర్ సెక్షన్లో వస్తాయని చెప్పి నేమ్ చేసి ఉండవు అనమాట. కానీ ఆ కైండ్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఏమిటో మనం తెలుసుకోవాలి, బికాస్ వీఆర్ స్టడింగ్ అబౌట్ ఎవిడెన్స్ యాక్ట్. సో ద ఫస్ట్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇస్ డైరెక్ట్ ఎవిడెన్స్. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, డైరెక్ట్ ఎవిడెన్స్ అంటే ఎవరైతే చూసారో ఎవరైతే విన్నారో
రైట్. ఎవరైతే పర్సీవ్ చేసుకున్నారో వీళ్ళందరూ కోర్టుకు వచ్చి చెప్తే, డైరెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కోర్టుకు వచ్చి చెప్తే అది డైరెక్ట్ ఎవిడెన్స్ అన్నమాట. రైట్. డైరెక్ట్ ఎవిడెన్స్ లో మళ్ళీ ఆరల్ ఎవిడెన్స్ ఉంటుంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది. అవి మనం తర్వాత చదువుకుందాం. సో ఇక్కడ డైరెక్ట్ ఎవిడెన్స్ అంటే ఏమిటంటే కళ్ళతో చూసిన వాడు ఎవరైనా ఐ విట్నెస్ ఉన్నారనుకో వాళ్ళు డైరెక్ట్ ఎవిడెన్స్ అవుతారు. లేదా సీసీటీవీ ఫుటేజ్ ఉందనుకో, ఇప్పుడు ఐటీ యాక్ట్ వచ్చిన తర్వాత సో సీసీటీవీ ఫుటేజ్ కూడా డైరెక్ట్ ఎవిడెన్సే అవుతుంది. సో ద సెకండ్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇస్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. డైరెక్ట్ ఎవిడెన్స్ లేనప్పుడు, ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ డైరెక్ట్ ఎవిడెన్స్, మరి కేసు ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒక సాధనం ఉండాలి కదా. అప్పుడు మనం సర్కమ్స్టాన్సెస్ నుంచి ఏదైతే కేసు కోర్టులో నడుస్తుందో దానికి సంబంధించిన సర్కమ్స్టాన్సెస్ నుంచి మనం కొన్ని ఇన్ఫరెన్సెస్ తీసుకుంటాం అనమాట. దాన్ని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అని చెబుతాం అనమాట. మనకి కంటితో చూసిన వాళ్ళు ఎవరు లేనప్పుడు ఆ పరిస్థితులను బట్టి కొన్ని మనం ఎవాల్యుయేట్ చేసుకుంటాం అనమాట. అట్లా తీసుకున్న ఎవిడెన్స్ ఏమైతే ఉందో పరిస్థితులను బట్టి కొన్ని సర్కమ్స్టాన్సెస్ తీసుకొని దాన్ని ఒక చైన్ కింద లింక్ చేసుకొని దాన్ని ఆ కేసుకి కనెక్ట్ చేసుకుంటాం అనమాట. సో దట్ ఈస్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. అండ్ దెన్ థర్డ్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇస్ ఆరల్ ఎవిడెన్స్. ఆరల్ ఎవిడెన్స్ చెప్పాను కదా, నోటితో చెప్పే ఎవిడెన్స్. ఒక విట్నెస్ కోర్ట్ ముందుకు వచ్చి నోటితో చెప్పిన ఎవిడెన్స్ ఏమైతే ఉందో అది ఆరల్ ఎవిడెన్స్ అవుతుంది. అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్ ఆబ్వియస్లీ డాక్యుమెంట్స్ ద్వారా మనం కోర్టుకి ఇచ్చే ఎవిడెన్స్ ఏవైతే ఉంటుందో అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అండ్ నాట్ బట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక మేజర్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఏంటంటే మెటీరియల్ ఎవిడెన్స్. మెటీరియల్ ఎవిడెన్స్ అంటే మెటీరియల్స్ నథింగ్ బట్ థింగ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన రివాల్వర్, కత్తి, స్టాబ్ చేసిన కత్తి, కర్ర, లేదంటే ఏమైనా వెపన్స్ యూజ్ చేస్తే అవి, రైట్. లేదంటే ఏదైనా వస్తువులు పోయాయి అనుకోండి దొంగతనంలో, ఆ గోల్డ్ ఏవైతే ఉన్నిందో అది, యాక్సిడెంట్ అయిందనుకో యాక్సిడెంట్ అయిన వెహికల్ ఏమైతే ఉందో అది, ఇవన్నీ మెటీరియల్ ఎవిడెన్స్ అనమాట. రైట్. సో వీటితోనూ ఈ కమింగ్ సెక్షన్స్ అన్ని రిలేట్ అయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ రెండు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చెప్పడం జరిగింది. విల్ బి బ్యాక్ టు సెక్షన్ 6 అగైన్. సో సెక్షన్ 6 ఇక్కడ ఏం చెబుతోంది, రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్ అని చెప్తుంది. ఏ ఫ్యాక్ట్స్ అయితే ఒకే ట్రాన్సాక్షన్ లో భాగం అయి ఉన్నాయో అవన్నీ రిలవెంటే. రిలవెంట్ అయితే ఏమిటి ఉపయోగం అంటే, రిలవెన్సీకి సంబంధించి మనం ఎవిడెన్స్ కోర్టులో ఇచ్చి మనకు కావాల్సిన తీర్పు మనకి ఫేవరబుల్ గా తెచ్చుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ రిలవెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్. రిలవెంట్ థింగ్స్ ని మాత్రమే మనం కోర్టులో ఎవిడెన్స్ కింద ఇవ్వగలుగుతాం, మన కేసుతో కనెక్టివిటీ ఉన్న వాటిని మాత్రమే. సో ఏ ఏ ఏ ఫ్యాక్ట్స్ అయితే ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూకి సంబంధించి కానీ రెలవెంట్ ఫ్యాక్ట్కి సంబంధించి కానీ అవన్నీ క్రోడీకరిస్తే ఒక ట్రాన్సాక్షన్ అవుతాయో, ఒక ట్రాన్సాక్షన్లో భాగంగా కొన్ని ఫ్యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వవచ్చు అని చెప్తారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంగ్లీష్ వాళ్ళకి ఒక రూల్ ఉందన్నమాట. డ్రెస్ గెస్టాయ్ అంటారు దాన్ని, RESGESTAE. రైట్. డ్రెస్ గెస్టాయ్ అని పిలుస్తారు దాన్ని. దాని అర్థం ఏమిటంటే అది ఒక లాటిన్ టర్మ్ నుంచి బ్రిటిషర్స్ తీసుకున్నారనమాట ఆ ఎవిడెన్స్ కి సంబంధించిన ప్రిన్సిపల్ ని. ఆ లాటిన్ టర్మ్ మీనింగ్ రెస్ గెస్టాయ్ అంటే ఏమిటంటే థింగ్స్ డన్, అంటే జరుగుతున్న పరిస్థితులు లేకపోతే జరిగిన పరిస్థితి. థింగ్స్ అంటే వస్తువులు అని కాదండి. again ఇక్కడ సిర్కమ్స్టాన్స్ బట్టి మనం కంటెంట్ యొక్క ఆ వర్డ్ యొక్క మీనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో థింగ్స్ డన్ అంటే జరిగిపోయిన ఫ్యాక్ట్స్ ఏమైతే ఉండినాయో అవి అనమాట. రైట్. వాటికి సంబంధించి ఏమైనా ఫ్యాక్ట్స్ ఉండి ఆ ఫ్యాక్ట్స్ అన్ని కలిపితే ఒక ట్రాన్సాక్షన్ అవుతుంది అనుకుంటే అప్పుడు మనం వాటికి సంబంధించిన ఎవిడెన్స్ ఇవ్వచ్చు. అవి రిలవెంటే అని చెప్తుంది. ఐల్ రీడ్ ద సెక్షన్ ఫర్ యూ అండ్ దెన్ ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఫర్దర్. ఏం చెప్తోంది, ఫ్యాక్ట్స్ విచ్ ఫార్మ్ ఫ్యాక్ట్స్ విచ్ దో నాట్ ఇన్ ఇష్యూ అంటే అవి ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూలో, అవి ఇష్యూలో లేవు. ఏ ఫ్యాక్ట్స్ అయితే మనం రెలవెంట్ అని భావిస్తున్నామో అవి ఒరిజినల్ గా ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ కాదు, కానీ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూతో ఎంత కనెక్ట్ అయి ఉంటాయంటే అవన్నీ కలిపితే మొత్తం ఆ ఫ్యాక్ట్స్ అన్ని ఒక ట్రాన్సాక్షన్ ని ఫామ్ చేస్తాయి అనమాట. సో అటువంటి ఫ్యాక్ట్స్ అన్నిటినీ కూడా మనం రెలవెంట్ ఫ్యాక్ట్స్ అని అంటాం. వాటికి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వచ్చు. అవి ఒకే ప్లేస్ లో జరిగినా సరే, డిఫరెంట్ ప్లేసెస్ లో జరిగినా సరే, ఒకే టైంలో జరిగినా సరే, డిఫరెంట్ టైమ్స్ లో జరిగినా సరే, ఒక ట్రాన్సాక్షన్ కి సంబంధించి ఏవైనా ఫ్యాక్ట్స్ అంటే ఒక క్రైమ్ కి కానీ ఒక
టాట్ కి కానీ ఒక కాంట్రాక్ట్ కి కానీ సంబంధించిన ఫ్యాక్ట్స్ అవి ఒరిజినల్ గా అవి ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ కాదు, అవి కాదు కోర్టు డిసైడ్ చేయాల్సింది, కోర్టు ముందు ఉన్న ఇష్యూ అది కాదు, కోర్టు దాని మీద జడ్జ్మెంట్ ఇవ్వాలని కాదు. ఏదైతే కోర్టులోని డిస్ప్యూట్ లో ఉందో ఆ డిస్ప్యూట్ కి సంబంధించిన మిగతా అంశాలు, ఆ డిస్ప్యూట్ తో సంబంధం ఉన్న మిగతా అంశాలు అవన్నీ కలిపితే ఆ డిస్ప్యూట్ కి సంబంధించినవే మళ్ళీ ఈ ఫ్యాక్ట్స్ అన్ని. అటువంటి వాటికి సంబంధించి మనం ఎవిడెన్స్ ఇవ్వవచ్చు, అవి రిలవెంట్ అని చెప్పి చెప్తుంది. మనం ఏ చాప్టర్ చదువుకున్నా రెలవెన్సీకి సంబంధించి. సో రెలవెన్సీ చాప్టర్ లో ఏ ఏ అంశాలు ఎవిడెన్స్ కింద రిలవెంట్ అవుతాయి అనేది చదువుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఇట్ ఏం చదువుకున్నాం, ఏవైతే ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ కాదో అంటే అవి గొడవలో లేవు కోర్టు ముందు, కానీ గొడవలో ఉన్న ఫ్యాక్ట్స్ కి సంబంధితమైన ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ గొడవ జరుగుతున్నప్పుడు అదే టైంలో అదే ప్లేస్ లో జరిగినా సరే, ఆ గొడవకి సంబంధించి వేరే టైంలో వేరే ప్లేస్ లో జరిగినా సరే ఆ ఫ్యాక్ట్స్ రిలవెంట్ అని చెప్పి చెబుతున్నారు. ఇది థీమ్. మీకు వాస్తవానికి షార్ట్ కట్ లో చెప్పి ఆపేయాలంటే నేను ఇక్కడ దాకా ఆపేయాలి, రైట్? బట్ రెలవెన్సీ ఈ సెక్షన్ 6 ఒకటి చెప్పుకోవాలంటే 1 hour చెప్పుకోవచ్చు తెలుసా. టోటల్ అంత కాన్సెప్ట్ ఉంటుంది రెలవెన్సీ దాంట్లో. బికాస్ యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైం. నేను ఆ మొత్తం ఆ 1 hour లో చెప్పదగింది షార్ట్ కట్ చేసి ఒక 15 minutes లో చెప్పడానికి ట్రై చేస్తాను, రైట్? బికాస్ రేపు మళ్ళీ మీరు ప్రాక్టీస్లోకి వెళ్ళిన తర్వాత ఈ సెక్షన్ని మీరు ఎవిడెన్స్లో యూజ్ చేయాలంటే మీకు తెలియాలి కదా, ఏ ఏ ఫ్యాక్ట్ విచ్ ఫార్మ్స్ సేమ్ ట్రాన్సాక్షన్ అనేది తెలియాలి, ఏ ఫ్యాక్ట్ రెస్గెస్టాయ్ అవుతుంది అనేది మీకు తెలియాలి. అది రెస్గెస్టాయ్ అయితేనే దానికి సంబంధించి మీరు ఎవిడెన్స్ ఇవ్వచ్చు. లేదా ఆపోజిట్ పార్టీ ఒక ఫ్యాక్ట్ తీసుకొచ్చి ఎవిడెన్స్ ఇస్తున్నారు, అది రెస్గెస్టాయ్ కింద వాళ్ళు చూపిస్తున్నారు, అది రెస్గెస్టాయ్ కింద వస్తుందో రాదో మీకు తెలియకపోతే మీరు మీ కేసుని మీరు ఎలా డిఫెండ్ చేసుకుంటారు, వాళ్ళని ఎలా అపోజ్ చేస్తారు? సో ఎవిడెన్స్ యాక్ట్ ని కట్ షార్ట్ గా ఏదో ఒక సెక్షన్ చదివి దాని మీనింగ్ చెప్పి ఇల్లస్ట్రేషన్ చదువుకొని స్కిప్ కొడితే ఇట్ విల్ బి ఆఫ్ నో యూస్ టు యూ, రైట్? నేను అందుకని కొంచెం డీటెయిల్ గా చెప్పడానికే ట్రై చేస్తున్నాను. బికాస్ ఐ ఆల్వేస్ ట్రై ఫర్ పర్ఫెక్షన్. ఏదో నామాత్రానికి నాకేదో పని అప్ చెప్పారు అది నేను కంప్లీట్ చేసేయాలి షార్ట్ పీరియడ్ లో అని నేను అనుకోనండి, రైట్? సో ఎక్కువ ఎక్స్ప్లెనేటరీగా చెప్తున్నాను అని అనుకోకుండా కొంచెం పేషెన్స్ తో వినండి, రైట్? సో ఇక్కడ దీనికోసం ఏం చెప్పాలంటే ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ విచ్ ఫార్మ్ ది సేమ్ ట్రాన్సాక్షన్. ఎలా అవుతుంది అంటే, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగాలి అంటే కట్ షార్ట్ గా ఒక పని జరిగితే ఆ ఇన్సిడెంట్ అయిపోదు. ఒక పని జరగడానికి దాంతో అసోసియేట్ అయిన ఫ్యాక్ట్స్ మల్టిపుల్ గా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని చంపాడు, దేంతో షూట్ చేసి చంపాడు అనుకుందాం. ఎందుకు చంపాడు? ఆ చంపడం ఒక యాక్ట్, రైట్? అది ఫ్యాక్ట్ ఇష్యూలో ఉంది. కానీ ఎందుకు చంపాడు రీజన్ ఉండాలి కదా. ఇప్పుడు ఏ మనిషి ఇంకొక మనిషిని ఊరికే సరదాగా చంపాడు కదా, అన్లెస్ ఈస్ సాడిస్ట్ యునో ఇన్సెంట్ పర్సన్ సంథింగ్ ఆఫ్ ద సార్ట్, లైక్, రైట్? ఇలాంటివి లేకుండా ఊరికే ఏ కారణం లేకుండా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపరు. సో ఒక వ్యక్తి చంపాడు అని చెప్పి అది ఒక్కటే మనం తీసుకుంటే దాని కనెక్టివిటీ మనకు అక్కడ ఏం దొరకదు. సో ఈ రిలవెన్సీ అనే ఈ సెక్షన్ 6 లో యాక్ట్స్ ఫార్మింగ్ ద పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్ లో ఎందుకు చంపాడు, రీజన్ ఏమిటి, ఈ వీటితో కనెక్ట్ అయిన ఫ్యాక్ట్స్ ఏమైనా ఉంటే అవన్నీ సంబంధించిన ఫ్యాక్ట్స్ కింద మనం తీసుకుంటాం అనమాట, రైట్? సి ఐల్ గివ్ యూ టోటల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. లైక్, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని చంపాడు అనే ట్రయల్ నడుస్తుంది. అక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏమవుతాయి అందులో రెస్కెస్తే కింద ఫామ్ అయ్యే ఫ్యాక్ట్స్ ఏమవుతాయంటే, ఏ ఎందుకు బి చంపాల్సి వచ్చాడు అంటే బి ఏమో ఏ అనే వ్యక్తి యొక్క వైఫ్ సిని యునో లైక్ మోడెస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. సో ఏకి కోపం వస్తుంది అనమాట. బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తి యొక్క డ్రైవర్ అనుకోండి, ఏ లేని టైంలో ఏ వాళ్ళ వైఫ్ ని మోడెస్ట్ చేస్తాడు, సి అనే వ్యక్తి అతని డ్రైవర్, రైట్? సో ఏకి రాగానే వాళ్ళ హస్బెండ్ కి వాళ్ళ వైఫ్ చెప్తుంది ఇట్లా చేశాడు ఈ డ్రైవర్ అట్లా అని. సో ఏ ఆబ్వియస్ గా కోపంలోనూ తట్టుకోలేదు కదా, వాడిని చంపాలని చెప్పి ఫిక్స్ అవుతారు. సో దానికి ఏం చేస్తాడు, వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి నైఫ్ తీసుకొని ఉంటాడు. ఆ మాట వినగానే ఏం చేస్తాడు, అతనికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. వాడిని ఎట్లా అయినా చంపాలన్న ఎందుకో థాట్ సడన్ గా వస్తుంది, ఆ పని తట్టుకోలేక. సో వంటగదిలోకి వెళ్ళి కత్తి తీస్తే వాళ్ళ వైఫ్ అరుస్తుంది, అయ్యో ఎందుకండి కత్తి తీస్తారు, ఏం చేయబోతున్నారు, ఏం చేయకండి, బయటకు వెళ్ళకండి, ఎక్కడికి వెళ్తున్నారు, ఇవన్నీ మాట్లాడుతుంది అనమాట. సో ఈ వర్డ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆ కేసుకి సంబంధించినవి. ఇవి ఎవరు వింటారంటే వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తున్న పని మనిషి వింటది, రైట్? మీరు ఇవన్నీ నోటీస్ చేయాలి, రైట్?
ఆ వైఫ్ మాట్లాడిన మాటలు ఏమైతే ఉన్నాయో ఇంట్లో పని మనిషి నోటీస్ చేస్తుంది. సరే అతను ఆమె అలా అరుస్తున్నా పట్టించుకోకుండా కత్తి తీసుకొని వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడంటే బి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడంటే, బి నువ్వు బయటకు రా, మూవీస్లో చూస్తాం కదా, నువ్వు బయటకు రా అది ఇది అని అరుస్తాడు కదా, నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలాంటి పని చేస్తావు, నువ్వు ప్రాణంతో ఉండవు, అట్లా ఇట్లా ఇవన్నీ ఏ వర్డ్స్ అయితే మాట్లాడాడో ఇవన్నీ కూడా రిలవెంట్. ఇవన్నీ ఎవరు వింటారంటే వాళ్ళు బి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వింటారు. సో ఈ మాటలు మాట్లాడుతూ బి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బీని కొడుతూ పాకెట్ల నుంచి నైఫ్ తీసి దాన్ని గుచ్చుతాడు, పొడుస్తూ ఉంటాడు అనమాట. సో వెనకాల వాళ్ళ వైఫ్ అరుస్తుంది, అమ్మో అమ్మో నా హస్బెండ్ని చంపేస్తున్నారు, రక్షించండి కాపాడండి, ఇట్లా అరుస్తారు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ అట్లా అరుస్తూ ఉంటే నైబర్స్ వచ్చి చూస్తారు. నైబర్స్ వచ్చి చూసినప్పుడు మళ్ళీ ఇవే మాటలు రిపీట్ చేస్తాడు. నా వైఫ్ మీద చేస్తే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావు, ఆల్ దిస్ అండ్ దట్, ఏదో మాట్లాడుకుంటారు కదా ఆ సిచ్యుయేషన్లో. తో మాట్లాడిన మాటలు, రైట్, బీ నన్ను ఏం చేయొద్దు తప్పైపోయింది అని అరిచిన అట్లా ఏమైనా మాట్లాడితే ఆ మాటలు, నా భర్తను చంపేస్తున్నాడు కాపాడండి కాపాడండి అని అరిచిన వాళ్ళ వైఫ్ మాటలు, ఇవి కూడా ఆ కేసుకి సంబంధించిన మాటలే. సో ఇట్లా చంపి అతను పారిపోతుంటే వాళ్ళ వైఫ్ అరుస్తుంది, నా హస్బెండ్ని చంపి పారిపోతున్నాడు, అతన్ని పట్టుకోండి పట్టుకోండి అని అరిస్తే రోడ్ మీద వాళ్ళందరూ వస్తారనమాట. అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఇతను ఎస్కేప్ అవుతాడు. మధ్యలో ఒక బైక్ అతనికి తట్టుకుంటాడు, ఆ బైక్ అతను కూడా పడిపోయి అతనికి దెబ్బలు తగులుతాయి, ఇతను పారిపోతాడు. రైట్, ఇది సినారియో. సో ఇందులో ఏమైతే జరిగాయో అతను రావడం, ఇది మొత్తం ఇదంతా ఒక ట్రాన్సాక్షన్. వాళ్ళ వైఫ్ని బి మొలెస్ట్ చేయడం, అక్కడ బి వాళ్ళ ఏకి వాళ్ళ వైఫ్ ఇదంతా నారేట్ చేస్తే అతను కోపపడి కత్తి తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ మాట్లాడిన మాటలు ఆ పని మనిషి వినడం వాళ్ళ ఇంట్లో. నెక్స్ట్ బి వాళ్ళ ఇంటికి వచ్చి గట్టి గట్టిగా అరుస్తూ అతను మాట్లాడిన మాటలు ఏమైతే ఉన్నాయో వాళ్ళ వైఫ్ అయితే మా హస్బెండ్ని చంపేస్తున్నారు కాపాడండి, ఇవన్నీ ఈ మాటలు. నెక్స్ట్ అతను పొడిచి పారిపోతున్నప్పుడు నా భర్తను చంపి పారిపోతున్నాడో అతన్ని పట్టుకోండి అని వాళ్ళ వైఫ్ అరిచిన మాటలు. నెక్స్ట్ బై స్టాండర్స్, బయట ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతన్ని పట్టుకోవడానికి వాళ్ళు కూడా పట్టుకోండి అని అరుస్తారు కదా రోడ్ మీద, పారిపోతున్నాడు అతన్ని పట్టుకోండి అని. సో వాళ్ళు అరిచిన మాటలు, ఇవన్నీ రెస్గెస్టే. రైట్, ఇవన్నీ థింగ్స్ కనెక్టెడ్ టు ద ట్రాన్సాక్షన్. ఇవన్నీ కలిపితేనే బిని మర్డర్ చేసిన సిచ్యువేషన్ని, ఒక ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేస్తున్నాయి. సో ఈ ఇన్సిడెంట్లో జరిగిన అన్ని ఫ్యాక్ట్స్ ఆ కేసుకి రిలవెంట్. సో ఇందులో దేనికి సంబంధించి అయినా సరే, లేకపోతే ఇవన్నిటిని తీసుకొని వెళ్ళి కోర్టులో మనం ఎవిడెన్స్ కింద ఇవ్వవచ్చు, బిని చంపాడు అని. రైట్, సో ఇందులో ఈ మోటివ్ వస్తుంది, ఇంటెన్షన్ వస్తుంది, ఈ ప్రిపరేషన్ వస్తుంది, కత్తి తీసుకొని బయటకు వెళ్ళడం, ఇవన్నీ ఆస్పెక్ట్స్ వస్తాయి అందులో. సో ఇవన్నీ ఒక ట్రాన్సాక్షన్ ని కంప్లీట్ చేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ పార్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. కాబట్టి ఇప్పుడు కత్తి తీశాడు, వాళ్ళ వైఫ్ ఏమడిచింది, ఈ బి వాళ్ళ వైఫ్ ఏమడిచింది, రోడ్డు మీద వాళ్ళు ఇలా అరిచారా లేదా, ఇవన్నీ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ కాదు. బిని చంపాడా లేదా అనేది ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. కానీ దాన్ని కంప్లీట్ చేస్తూ దానికి సంబంధించిన ఈ మిగతా ఫ్యాక్ట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఒకే ట్రాన్సాక్షన్, ఈ మర్డర్ అనే ట్రాన్సాక్షన్ కింద పడిన ఈ ఫ్యాక్ట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రెస్కెస్టే. రైట్, విల్ రీడ్ ద సెక్షన్ అగైన్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ని గుర్తుపెట్టుకొని మనం ఈ సెక్షన్ మళ్ళీ ఇంకొకసారి చదువుదాం. ఫ్యాక్ట్స్ విచ్ దో నాట్ ఇన్ ఇష్యూ. నేను చెప్పాను ఈ అరుపులు కేకలు గోలు ఇదంతా ఏమైతే ఉందో అవి ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ కాదు. ఫ్యాక్ట్స్ విచ్ దో నాట్ ఇన్ ఇష్యూ ఆర్ సో కనెక్టెడ్, మిగతా ఫ్యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ అరుపులు, ఇతను కత్తి తీయడం, ఇతను పడవడం, ఇవన్నీ ఏమైతే ఉన్నాయో దే ఆర్ సో కనెక్టెడ్ విత్ ద ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఏంటి, బిని చంపాడా లేదా అనేది. సో దానికి ఇవి కనెక్టెడ్ కదా. సో దే ఆర్ సో కనెక్టెడ్ విత్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ సో యాజ్ టు ఫార్మ్ ద పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్. ఇక్కడ ట్రాన్సాక్షన్ మర్డర్, రైట్, రైట్, ఆర్ రిలవెంట్. తో ఈ ఫ్యాక్ట్స్ అన్ని ఏమైతే ఉన్నాయో ఇవన్నీ రిలవెంట్ అని చెప్తున్నాడు. వెదర్ దే అకర్డ్ ఎట్ ద సేమ్ టైమ్ అండ్ ప్లేస్. సో వీళ్ళు అరిచింది, వీళ్ళు కేకలు పెట్టింది ఇదంతా ఒకే టైంలో జరిగినా సరే, లేదంటే వేరు వేరు ప్లేసెస్లో వేరు వేరు టైమ్స్లో జరిగినా సరే అవి రిలవెంట్ అని చెప్తున్నారు. దీనికి కూడా ఎగ్జాంపుల్స్ కింద ఉంటాయి, ఇందులో ఉండే ఎగ్జాంపుల్స్ మనం చదువుకుందాం సో దట్ ఇట్ విల్ సేవ్ అవర్ టైమ్, లైక్ రైట్. సో ఇంట్లో ఫస్ట్ ఇలిస్ట్రేషన్ తీస్తే ఏముంటుంది అంటే, A is accused of murder of B by beating him. ఎస్, అతన్ని కొట్టి చంపేశాడు అనే అభియోగం మీద, బి అనే వ్యక్తిని కొట్టి చంపి మర్డర్ చేశాడు అనే అభియోగం మీద మోపబడింది అనమాట. రైట్, అందులో ఆ ఫ్యాక్ట్స్ కి కనెక్టెడ్ థింగ్స్ ఇంకేముంటాయి, వాట్ ఎవర్
was said or done by A or B. చంపుతున్నప్పుడు ఏ మాట్లాడినా చస్తుండగా బి మాట్లాడుతున్న మాటలు కానీ ఆర్ ద వర్డ్స్ బై ద బైస్టాండర్స్ అంటే ఆ ఇన్సిడెంట్ జరుగుతుండగా చూస్తున్న చుట్టుప్రక్కల వాళ్ళు మాట్లాడింది కానీ అంటే బిని కొడుతున్నప్పుడు ఆ బైస్టాండర్స్ ఏమైనా అమ్ము కొట్టారో అతను ఆపండి అని ఏమైనా అలా అరిచారు అనుకో, పోలీసులకి ఫోన్ చేయండి అట్లా ఇట్లా ఏమైనా ఎవరైనా మాట్లాడారనుకో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అవి కూడా రైట్. ఇవన్నీ రెలవెంట్ అని ఇవన్నీ ఫ్యాక్ట్స్ రెలవెంట్ అని చెప్తున్నారు అనమాట, రైట్. బై ద బై స్టాండర్స్ అట్ ద బీటింగ్ ఆర్ ఇంకా ఏం అవ్వచ్చు ఇందులో, ఆర్ సో షార్ట్లీ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద this letter is so small that I couldn't see like. But it has Yeah, they form the part of same transaction. అంటే ఇంక ఇవి కాకుండా యాక్ట్ జరగక ముందు కానీ ఆ ట్రాన్సాక్షన్ జరగక ముందు కానీ జరిగిన తర్వాత కానీ ఏమైతే మాట్లాడుకుంటారో ఏమైతే పనులు చేస్తారో అవి కూడా రిలవెంటే. దే ఫార్మ్ ద పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్ అండ్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ రెస్గెస్టై అండ్ దే ఆర్ రిలవెంట్ అని చెబుతుంది illustration 1. And then illustration 2, నేను ఎగ్జామ్స్కి చదివినప్పుడు అండర్లైన్ చేసి నా బేడాక్లో ఆ అండర్లైన్స్ నేను రాసుకున్న మార్కింగ్స్ తప్ప ఒరిజినల్ వర్డ్స్ కనిపించవు. సో ఐమ్ ఫేసింగ్ ఎ బిట్ ప్రాబ్లమ్ హియర్. నేను స్క్రీన్ చూడట్లేదు, ఐ జస్ట్ హ్యావ్ బేడాక్ విత్ మీ ఇన్ మై హ్యాండ్, అది చూసి చెబుతున్నాను. సో బేర్ విత్ మీ. అండ్ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్ ఏ ఇస్ అక్యూజ్డ్, ఒక్క నిమిషం స్క్రీన్ మీదే చూస్తాను, of making war. ఇవన్నీ ఇప్పుడు చిన్నప్పుడు చదివాను. రైట్. సెకండ్ ఎగ్జాంపుల్ ఏముందంటే ఏ ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ వేజింగ్ వార్ అగైన్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బై టేకింగ్ పార్ట్ ఇన్ ద ఆర్మ్డ్ ఇన్సరెక్షన్. ఆర్మ్డ్ ఇన్సరెక్షన్ అంటే డేంజరస్ వెపన్స్ తోను అటాక్ చేయడాన్ని ఆర్మ్డ్ ఇన్సరెక్షన్ అంటే గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా ఆర్మ్డ్ వెపన్స్ తోను అలాంటి చర్యలు ఏమైనా చేస్తే దాన్ని గవర్నమెంట్ అటాక్ చేస్తే పార్లమెంట్ కానీ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ని కానీ స్టేట్ గవర్నమెంట్స్ రిలేటెడ్ ఆఫీసెస్ని కానీ అటాక్ చేస్తే గవర్నమెంట్కి అగెనిస్ట్గా దాన్ని ఆర్మ్డ్ ఇన్సరెక్షన్ అని అంటారనమాట. అది వెపన్స్తో చేస్తుంటేనే ఆర్మ్డ్ ఇన్సరెక్షన్. ఆర్మ్డ్ అంటే డేంజరస్ వెపన్స్ ఉంటాయి, రైట్. సో ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ వేజింగ్ వార్ against the government of India by taking part in the armed insurrection. ఏ మీద ఉండే అక్యూసేషన్ ఏమిటి అంటే గవర్నమెంట్కి అగెనెస్ట్ గా వార్ వేజ్ చేశాడని. ఎలా? ఆర్మ్డ్ ఇన్సరెక్షన్ ద్వారా. అంటే అతను కొంతమంది మనుషుల్ని సేకరించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి వెపన్స్ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అగెనెస్ట్ గా తిరగబడండి, పోరాడండి అని చెప్పి అతన్ని ఆ గ్రూప్ ఆఫ్ మనుషుల్ని పార్లమెంట్ మీదకో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీదకో లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్ మీదకో వదిలినాడు అనుకో. ప్లానింగ్ చేసింది ఇతను ఆ పర్టికులర్ ప్లేస్ లో ఉండడు, కానీ ఆ మనుషుల్ని ఇతనే సేకరిస్తాడు, ఆ మనుషులకి ఇవ్వాల్సిన వెపన్స్ ఇతనే ఇస్తాడు, ఎలా అటాక్ చేయాలి అనే ప్లాన్ కూడా ఇతనే ఇస్తాడు, అండ్ దెన్ అటాక్ కూడా చేపిస్తాడు. వెళ్ళి మీరు పలానా టైంకి అటాక్ చేయండి అని చెప్పి కూడా పార్లమెంట్ మీద అటాక్ చేయండి అని చెప్పి పంపించాడు అనుకో. ఆ ప్లేస్ లో ఉండడు. మనం ఇందాక చదువుకున్నాం కదా, దే మే నాట్ అకర్ అట్ ద సేమ్ టైమ్ అండ్ ప్లేస్ అని చదువుకున్నాం కదా, దే మే అకర్ అట్ డిఫరెంట్ టైమ్స్ అండ్ ప్లేసెస్ అని. ఈ వ్యక్తి పర్సనల్ గా ఆ ప్లేస్ లో లేకపోయినా సరే అతని ఈ పనులన్నీ చేయిస్తే ఇవన్నీ కూడా రిలవెంటే. వేజింగ్ వార్ అనే ఆఫెన్స్ ఏదైతే అతని మీద అభియోగం మోపబడిందో దానికి సంబంధించి ఇవన్నీ ఫ్యాక్ట్స్ ని రిలవెంట్ ఫ్యాక్ట్స్ కింద ఎవిడెన్స్ ఇవ్వవచ్చు అనమాట. అంటే అతనే గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా వార్ వేజ్ చేశాడు, యుద్ధానికి వెళ్ళాడు అన్నట్టు అనమాట, రైట్. దో ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద సీన్ ఆఫ్ అఫెన్స్, అతనే చేయించాడు కాబట్టి ఈ ఫ్యాక్ట్స్ అన్ని చూపించి ఎస్ ఈ ఒఫెన్స్ చేశాడు అని చెప్పి మనం ప్రూవ్ చేయొచ్చు. దాన్ని రెస్కెస్టే అని అంటారు, రైట్. అండ్ ద థర్డ్ ఇలిస్ట్రేషన్ ఇస్ ఏ సూస్ బి ఫర్ లైబల్ అంటే డిఫమేషన్ అనమాట. ఏదైనా ఒక డిఫమేటరీ స్టేట్మెంట్ పబ్లిష్ చేస్తే దాన్ని లైబల్ అంటారు. ఉత్తి నోటి మాటలతో ఎవరినైనా డిఫేమ్ చేస్తే దాన్ని స్లాండర్ అంటారు, రైట్. ఈ లైబల్ అనేది ఒక కైండ్ ఆఫ్ డిఫమేషన్ అనమాట. పరువు నష్టం అంటారు కదా, అట్లా పరువు నష్టం కలిగించడం. ఏ సూస్ బి ఫర్ ఎ లైబల్ కంటైన్డ్ ఇన్ ఎ లెటర్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ కరెస్పాండెన్స్. బి అనే వ్యక్తి
ఏబి అనే ఇద్దరు వ్యక్తుల మధ్యన లెటర్స్ ద్వారా ఏదో ఒక మ్యాటర్ కరెస్పాండ్ చేసుకుంటూ ఉన్నారు. అందులో వాళ్ళకి ఏదో డిఫరెన్సెస్ వచ్చి బి ఏం చేస్తా అంటే నువ్వు ఇలాంటి వాడివి, అప్పుడు అలా చేసావు ఇలా చేసావు అని చెప్పి ఏదో నిందిస్తాడనమాట. సో అట్లా నిందిస్తూ రాసిన లెటర్స్కి ఇప్పుడు అదొక్కటే చూపిస్తే అదొక్కటి డిఫమేషన్ అవ్వదు. దాంతో కనెక్ట్ అయిన మిగతా లెటర్స్ ఏమైతున్నాయి, మా మధ్యన ఈ కమ్యూనికేషన్ ఉంది, మేము ఈ టాపిక్ మీద చాలా రోజుల నుంచి మాట్లాడుకున్నాం, మా మధ్యన ఈ ఇష్యూ నడిచింది పలానా లెటర్లోను, దానికి సంబంధించి అతను బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తూ నా రెప్యుటేషన్ డ్యామేజ్ చేయడానికి ఈ పదాలన్నీ యూజ్ చేశాడు అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఆ మొత్తం ట్రాన్సాక్షన్, ఆ లెటర్స్ ఏవైతే కాన్వర్జేషన్ అయితే ఏమైతే జరిగిందో అవన్నిటినీ మనం ఆ కేసుకి సంబంధించి రిలవెంట్ ఫ్యాక్ట్స్ కింద భావించి ఎవిడెన్స్ కింద ఇవ్వవచ్చంట. రైట్. ఏ సూస్ బి ఫులైబుల్ contained in a letter forming part of a correspondence. Correspondence అంటే మల్టిపుల్ లెటర్స్ మల్టిపుల్ గా మాట్లాడుకొని ఉంటారు వాళ్ళ లెటర్స్ లో. రైట్. అటువంటి దాంట్లో ఒక లెటర్ లో మాత్రం అతను ఇతన్ని నిందిస్తూ డిఫేమ్ చేస్తూ ఒక్కటి మాట్లాడాడు. బట్ ఆ ఒక్క లెటరే కాకుండా మిగతా అన్ని లెటర్స్ ఏవైతే ఆ ట్రాన్సాక్షన్ ని కంప్లీట్ చేస్తూ కరెస్పాండెన్స్ లో ఉండినాయో వాటన్నిటినీ మనం ఎవిడెన్స్ కింద ఇవ్వవచ్చట. లెటర్స్ బిట్వీన్ ద పార్టీస్ రిలేటింగ్ టు ద సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ విచ్ ద లైబల్ ఎరోస్. అసలు ఇది అరైజ్ అవడం, అసలు ఇట్లా మాట్లాడడానికి కారణం ఏమిటి అనేది ప్రీవియస్ లెటర్స్ లో ఉంటది కదా. సో అందుకని వాటిని మనం ఇస్తాం అన్నమాట ఎవిడెన్స్ కింద. రైట్. And forming part of correspondence in which it is contained or relevant facts. తో ఆ ఒక్క డిఫేమేషన్ కలిగి ఉన్న ఆ లెటరే కాకుండా ఆ మొత్తం కరెస్పాండెన్స్ లో ఉన్న లెటర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ రిలవెంట్. దో అవన్నీ లెటర్స్ లో లైబుల్ లేకపోయినా మిగతా లెటర్స్ లో వాళ్ళు జస్ట్ కాన్వర్సేషన్ ఏదో ఒకటి వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్సేషన్ నడిచింది ఏదో ఒక టాపిక్ మీద. రైట్. కానీ ఆ కాన్వర్సేషన్ లోని ఏదో ఒక డిస్ప్యూట్ వచ్చి ఒక లెటర్ లో మాత్రం అతన్ని డిఫెమేటరీగా మాట్లాడడం జరిగింది అనమాట. తో మిగతా లెటర్స్ అన్ని లైబుల్ కలిగి ఉండకపోయినా, డిఫెమేటరీ స్టేట్మెంట్స్ కలిగి ఉండకపోయినా, అవి డిఫెమేటరీ స్టేట్మెంట్ కి సపోర్టివ్ గా వాటి మోటివ్ ఇంటెన్షన్ చూపిస్తూ ఈ మిగతా లెటర్స్ అసలు ఎందుకు డిఫెమ్ చేయాల్సి వచ్చింది, అతను ఏ కారణానికి డిఫెమ్ చేశాడని చెప్పడానికి ఈ మిగతా లెటర్స్ అన్ని కూడా ఎవిడెన్స్ కింద ఇవ్వవచ్చు అంట. దే ఆల్ ఆర్ రిలవెంట్ అండ్ దే ఫార్మ్ పార్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో దే విల్ బి కాల్డ్ as res gestae. రైట్. అండ్ ద లాస్ట్ illustration ఏమిటి అంటే, the question is whether certain goods ordered from B or delivered to A. ఏవైతే బికి ఒక ఆర్డర్ ఇచ్చాడు, నాకు ఈ గుడ్స్ డెలివర్ చేయని బిని అడిగాడు. తో ఆ ఆర్డర్ ఏకి రీచ్ అయిందా లేదా అనేది క్వశ్చన్. అంటే ఇప్పుడు దాకా క్రిమినల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు కదా, క్రైమ్ కి సంబంధించి, ఇప్పుడు సివిల్ కి సంబంధించి ఎగ్జాంపుల్ ఇస్తాడు అనమాట. సో ద క్వశ్చన్ వెదర్ certain goods ordered from B or delivered to A. The goods were delivered by several intermediate persons. అంటే అతను గడౌన్ నుంచి వేరే ఏజెంట్ కి పంపిస్తాడు, ఆ ఏజెంట్ ఇంకొకరికి పంపిస్తాడు, అతను ఇంకొకరికి పంపిస్తాడు, ఫైనల్ గా బీకి రీచ్ అయినట్టు ఉంటుంది అనమాట. తో ఈ ఇంటర్మీడియట్ ఈ మిగతా ఏజెంట్స్ అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను గూడ్స్ ఏ దగ్గర నుంచి తీసుకున్నాను, ఇదిగో నేను సికి పంపించాను, సి డికి పంపించాడు, డిఈకి పంపించాడు, ఈ దగ్గర నుంచి ఏకి వెళ్ళాయి అని ప్రూవ్ చేయడానికి ఇవేమి ఫ్యాక్ట్స్ ఇష్యూ కాదు. వీళ్ళకి గూడ్స్ చేరాయా, వీళ్ళు ఏజెంట్సా కాదా, వీళ్ళు డెలివర్ చేశారా లేదా, బీసీకి డెలివర్ చేశాడా, డిఈకి డెలివర్ చేశాడా, ఇవన్నీ ఫ్యాక్ట్ ఇష్యూ కాదు. అసలు వీటికి ఫ్యాక్ట్ ఇష్యూకి అసలు సంబంధం లేదు. కానీ దే ఆర్ ఇంటిమేట్లీ దే కనెక్టెడ్ అనమాట. తో ఇవన్నీ కనెక్ట్ చేస్తేనే ఒక ట్రాన్సాక్షన్ అవుతుంది. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి గూడ్స్ పంపించాడా లేదా అంటే ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఇచ్చి పంపించాడని కానీ పంపించలేదని కానీ చెప్పడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. సో ఇవన్నీ దే ఫార్మ్ అ పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్ అండ్ దే ఆర్ రెస్ గెస్టాయ్. రెస్ గెస్టాయ్ కాన్సెప్ట్ క్లియరా అండి? ఎస్. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకా ఇందులో ఉండవు, కానీ మనం రేపు కోర్టులో యూజ్ చేసినప్పుడు కొన్ని కేస్ లాస్ ద్వారా రెస్ గెస్టే మీద కొన్ని సర్టెన్ పాయింట్స్ సుప్రీంకోర్టు యాడ్ చేయడం జరిగింది. అంటే ఏమిటంటే రెస్ గెస్టేలో ఇంపార్టెంట్ రూల్స్ ఏంటంటే ఎక్కువ టైం ఉండకూడదు. రెస్ గెస్టే అంటే ఏమిటంటే ఇమ్మీడియట్ ఇమ్మీడియట్ దాన్ని ఏమంటారు, తెలుగు
మీ ఇమీడియట్ రియాక్షన్ ఇప్పుడు ఏ వాళ్ళ వైఫ్ ని ఒక కేసులో ఏమవుతుందంటే ఏ వాళ్ళ వైఫ్ ని కెరోసిన్ పోసి తగలపెట్టేస్తూ ఉంటాడు. అప్పుడు ఏ వాళ్ళ చెల్లి వచ్చి ఇది ఒక ఇంగ్లీష్ కేసులో అండి, నేను బట్ తెలుగులో చెప్తున్నాను. అయ్యో అన్నయ్య, నువ్వు మీ వైఫ్ ని ఎందుకు చంపేస్తున్నావు అని ఆమె గట్టి గట్టిగా అరుస్తుంది. అయ్యో నువ్వు ఇలా చేయొచ్చా, అలా చంపొచ్చా, ఎందుకు చంపేస్తున్నావు అని ఆమె గట్టిగా అరిస్తే ఇంటి పక్క వాళ్ళందరూ వచ్చి చూస్తారు. అయ్యయ్యో ఎందుకు అలా కాల్ చేస్తున్నారు, ఆర్పండ ఏవో అట్లా చుట్టుపక్కల వాళ్ళు ఏదో మాట్లాడతారు కదా. అప్పుడు వీళ్ళందరినీ చూసి ఏమంటాడంటే, శని వెరగడైపోయింది, రోజు పడే గొడవల కన్నా ఈ రోజుతో ఈమెకి నాకు ఇంక ఏం డిస్ప్యూట్స్ ఉండవు, నేను ప్రశాంతంగా బతకొచ్చు అని చెప్పి అంటాడట ఆ పర్టికులర్ కేసులో. అన్న మాటలు, వాళ్ళ చెల్లి అరిచిన అరుపులు, చుట్టుపక్కల వాళ్ళు వచ్చిన మాటలు, ఇవన్నీ కూడా దే ఫార్మ్ పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్ అంటారు. ఇవేమిటంటే సడన్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. ఇప్పుడు కొంచెంసేపు పోయి ఆలోచించి వాళ్ళ చెల్లెల్లో ఊరుకొని అయ్యో అన్నయ్య వదిన్ని చంపేశావా అని అనింది అనుకోండి, ఒక గంట పోయాకో, ఒక రోజు పోయాకో, 2 రోజులు పోయాకో అవి రెస్కెస్టే అవ్వవు. మీ ఇమీడియట్ రియాక్షన్స్ ఏమైతే ఉండినాయో అవి స్పాంటానియస్ గా రావాలన్నమాట. టైమ్లీగా ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు స్పాంటానిటీతో వచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఏమైతే ఉండినాయో అవి రెస్కెస్టే అవుతాయి. దీనికి ఎక్కువ టైం గ్యాప్ ఉండకూడదు అని చెప్తారు. ఆ, దానికి సంబంధించిన ఒక కేసు ఏమిటంటే, ఒక అమ్మాయికి ఒక అబ్బాయితో యునో లవ్ అఫైర్ ఉంటుంది. అతను ఏం చేస్తాడంటే ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోమని అడుగుతుంది, అల్లరి పెడుతుందని ఏం చేస్తాడంటే కత్తితో ఇట్లా అంటే ఆమె థ్రోట్ కట్ అయిపోతుంది అనమాట. ఆమె అది పట్టుకొని పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళ అత్తయ్యకి చెప్తుంది. అత్తయ్య చూడు, అతని పేరు హ్యారీ ఏదో ఉంటుంది, హ్యారీ చూడు ఏం చేశాడో అని. లాస్ట్కి అమ్మాయి చనిపోతే ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అత్తయ్యకి చెప్పిన మాటలు రెస్గెస్టే అవుతాయా అంటే, అవును అది సేమ్ ట్రాన్సాక్షనే కదా, అది ఈ అమ్మాయి చనిపోవడానికి ముందుగా తను మాట్లాడిన మాటలు కదా అంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే, నో ఇది దానికి రిలేటెడ్ కాదు. ఇప్పుడు అతను కట్ చేస్తుండగా అతను అమ్మో నన్ను కోసేస్తున్నాడు అని ఏమైనా అలా అరిస్తే, ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఆమె అరిచుండుంటే అప్పుడు అది రెస్కెస్టే అవును. ఇది ఎప్పుడో ఇన్సిడెంట్ అయిపోయాక నెమ్మదిగా వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి చూడు ఇలా జరిగిందని చెప్పింది. ఇట్ డజంట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ రెస్కెస్టే అని చెప్తారు. ఇంకా రెస్కెస్టే గురించి మంచి ల్యాండ్ మార్క్ కేసు ఏముంటుందంటే, ఐ డోంట్ రిమెంబర్ ఇట్స్ నేమ్, రెక్స్ వర్సెస్, నేను అందులో పెడతానులేండి. ఇది మాత్రం ఇంపార్టెంట్ కేసు. ఇందులో ఏం జరుగుతుంది అంటే, ఒక లేడీ ఇది కూడా ఇంగ్లీష్ కేసే యాక్చువల్లీ. వాళ్ళకి కాల్ సర్వీసెస్ ఉంటాయి కదా, వాళ్ళకి కాల్ చేస్తారు, కాల్ సెంటర్కి కాల్ చేసి నాకు అర్జెంట్గా, ఆమె భయపడుతూ వణుకుతూ ఆమె ఎక్స్ప్రెషన్లో అది తెలుస్తుంది అనమాట. ఆ కాల్ సెంటర్కి కాల్ చేసి నాకు అర్జెంట్గా పోలీస్కి కనెక్ట్ చేయండి, చాలా అర్జెంట్ అండి అని చెప్తుంది అనమాట. ఎందుకు, మీరెవరు, మీ పేరేమిటి అవన్నీ అతను అడుగుతాడు. ఈమెమో కరెక్ట్గా ఇది నా అడ్రస్ అని చెప్పి అతను పోలీస్కి కనెక్ట్ చేసేలోగా కాల్ కట్ చేసేస్తుంది అనమాట. అతను ఏం చేస్తాడంటే పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాడు, ఇలా కాల్ వచ్చింది, పలానా అడ్రస్ ఇచ్చింది ఆమె, వెంటనే ఫోన్ కట్ అయిపోయింది, పోలీస్కి కనెక్ట్ చేయమని అడిగిందని. పోలీస్ ఆ అడ్రస్ ఉన్న ఇంటికి వెళ్ళి చూసేసరికి ఆమె చనిపోయి ఉంటుంది, రివాల్వర్తో షూట్ చేయబడి. వాళ్ళ హస్బెండ్ చేతిలో రివాల్వర్ ఉంటుంది. అదేంటి, ఎలా చనిపోయింది, నువ్వే కదా చంపావని అడిగితే, అయ్యో నేను కావాలని చంపలేదు, నేను రివాల్వర్ క్లాత్తో తుడుచుకుంటుంటే అది మిస్ఫైర్ అయిపోయి ఆమె చనిపోయింది అని చెప్తుంది. ఇప్పుడు ఆ కాల్ సెంటర్లో అతనికి కాల్ చేసి ఏ మాటలు అయితే చెప్పిందో, అర్జెంట్గా పోలీస్కి కనెక్ట్ చేయండి అని చెప్పిన మాటలు రెస్కేస్తే అవుతాయా అవ్వవా అంటే, అది ఇన్సిడెంట్ జరగక ముందు, రైట్, ఇన్సిడెంట్ ఈమె చనిపోక ముందు ఆమె మాట్లాడిన మాటలు అవి, రైట్. అందులో ఆమె చనిపోతాను, అమ్మో నన్ను చంపేస్తున్నాడు, నన్ను కాపాడండి అని ఏమైనా చెప్పిందో అది కనెక్ట్ చేసుకోవడానికి కాదు కదా. ఇవి కనెక్ట్ అవ్వదు అని చెప్తే సుప్రీంకోర్టు చెప్తుంది, నో, దే ఫార్మ్ ద పార్ట్ ఆఫ్ రెస్కెస్ట్. ఎందుకంటే ఒక లేడీ ఊరికే వణుకుతూ పోలీస్కి, అంటే ఆమెకు ముందే తెలియదు కదా గన్ మిస్ఫైర్ అయ్యి చచ్చిపోతానని, ఆమె పోలీస్కి ఫోన్ చేసి ప్రొటెక్షన్ అడగాలని అనుకోదు కదా. ఇక్కడ ఏదో జరుగుతుంది, వాళ్ళ వైఫ్ భయపడి ఉనింది, ఈ సిచ్యువేషన్స్ అన్ని కనెక్ట్ చేస్తే ఆమెకి ఏదో డేంజర్ ఉంది ఇంట్లో, అందుకే పోలీస్కి కాల్ చేసింది అని చెప్పి ఆమె ఆ కాల్ సెంటర్ అతనితో మాట్లాడిన మాటలు రెస్కెస్టే కింద తీసుకొని వాళ్ళ హస్బెండ్కి పనిష్మెంట్ పడుతుంది అనమాట. రైట్, దిస్ ఇస్ రెస్కెస్టే. టోటల్గా నేను కంప్లీట్ చేసినట్టేనండి. అర్థమైందా వాట్ ఇస్ రెస్కెస్టే అనేది?
Madam. Yes. So ఇక్కడ ఇందాక Yes, నేను madam. గోల్డెన్ రూల్స్ ఆఫ్ ఎవిడెన్స్ Madam. చెప్పాను కదా. గోల్డెన్ రూల్స్ ఆఫ్ ఎవిడెన్స్ లో హియర్సే ఇస్ నాట్ అడ్మిసిబుల్ అని చెప్పాను. నేను ఎందుకు చెప్పాను అంటే ఇదే ఇప్పుడు ఇక్కడ రెస్కెస్టేలో ఏమున్నాయి, వాళ్ళు వీళ్ళు చెప్పుకున్న మాటలు. హియర్సే అంటే ఏమిటి, ఒక పర్సన్ ఇంకొక పర్సన్ కి డైరెక్ట్ గా చెప్తే, ఆ పర్సన్ వెళ్ళి 10 మందికి చెప్తే, అతను వెళ్ళి ఇంకొకరికి చెప్తే, అతను వెళ్ళి ఇంకొకరికి చెప్తే, ఆ విన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ విన్న మాటలు ఏమైతే ఉన్నాయో అవి హియర్సే మాటలు అవుతాయి అనమాట. అది ఎవిడెన్స్ కింద ఇస్తే అది హియర్సే ఎవిడెన్స్ అట. అంటే విని చెప్పిన మాటలు ఏమైతే ఉన్నాయో, డైరెక్ట్ గా మీరు వినకుండా ఎవరు థర్డ్ పర్సన్ ద్వారా విని చెప్పిన మాటలు ఏమైతే ఉన్నాయో అవి హియర్సే ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేస్తారు. అవి ఎందుకు ఆ హియర్సే ఎవిడెన్స్ ఇన్అడ్మిసిబుల్, అది అడ్మిసిబుల్ ఎవిడెన్సే కాదు, కరెక్ట్ ఎవిడెన్సే కాదని ఎందుకన్నారంటే మాట పెదవి దాటేసరికి దాని రూపాంతరం చెందుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకు ఒకరు వచ్చి ఒకటి చెప్తే నేను అది చెప్పేసరికి నేను నా వెర్షన్లో చెప్తాను, అక్కడ కొంచెం మారిపోతుంది. నేను ఎవరికైతే చెప్తానో వాళ్ళు ఇంకొకరికి చెప్పేసరికి వాళ్ళ వెర్షన్లో వాళ్ళు చెప్తారు, అక్కడ ఇంకొక సగం మారిపోతుంది. సో అలా రూపాంతరం చెందుతుంది ఒరిజినల్ ఫ్యాక్ట్. అందుకని కరెక్ట్ థింగ్ అందులో ఉండకపోవచ్చు అని ఏం చేస్తారంటే, ప్లస్ డైరెక్ట్ నాలెడ్జ్ కూడా ఉండదు కదా, అందుకని హియర్సే ఎవిడెన్స్ ని అడ్మిట్ చేయరు. రీజన్ కరెక్ట్ ఎవిడెన్స్ కింద, రైట్. బెస్ట్ ఎవిడెన్స్ కింద అయితే హియర్సే ఎవిడెన్స్ ని అసలు కన్సిడరే చేయరు, అడ్మిట్ చేయొద్దు అని చెప్తుంది. దానికి ఎక్సెప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా, అదే సెక్షన్ 6. ఇక్కడ ఏమున్నాయి, వినిన మాటలే కదా, రైట్. వినిన మాటలు వచ్చి కోర్టులో వచ్చి చెప్తారు. వాళ్ళ చెల్లి అరుస్తుంది, ఎందుకు వదిన్ని చంపేశావని. అది ఎవరో వాళ్ళు వింటారు, వాళ్ళు ఇగో వాళ్ళ చెల్లి కూడా ఇట్లా అరిచిందంట అని వచ్చి చెప్తారు. లేదంటే ఆ రోడ్డు మీద వాళ్ళు ఏమైతే అరిచారో వాళ్ళు ఇంకొకరికి పాస్ చేస్తారు, పలానా అతను పలానా వాళ్ళ వైఫ్ని ఇట్లా కాల్చి చంపేశాడంట అని. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకొక 2 యాడ్ చేసి చెప్తారు, అమ్మో వాళ్ళ వైఫ్కి ఏదో ఇంకోటి ఏదో ఉందట, అందుకనే ఆ భర్త వాళ్ళ వైఫ్ని చంపేశాడంట అని. సో ఇట్లా వెర్షన్ మారిపోతూ వస్తుంది. కాబట్టి హియర్సే ఎవిడెన్స్ ఇన్అడ్మిసిబుల్ అని చెప్పారు కదా, కానీ ఇక్కడ హియర్సే ఎవిడెన్స్ అడ్మిసిబుల్ అని చెప్తారు. ఎందుకు అంటే బికాస్ ఇట్ ఫార్మ్స్ ఎ పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్, ఒకే ట్రాన్సాక్షన్ లో జరిగింది, ప్లస్ అది ఆ ట్రాన్సాక్షన్ కి సంబంధించిందే కాబట్టి ఇట్ ఈస్ అడ్మిసిబుల్ అని చెప్పి తీసుకుంటారు అనమాట. అందుకని గోల్డెన్ రూల్ ఆఫ్ ఎవిడెన్స్ ఇక్కడ కనెక్ట్ చేయడం జరిగింది, రైట్. దిస్ ఇస్ అబౌట్ సెక్షన్ 6. నౌ విల్ గో టు సెక్షన్ 7 క్విక్లీ. సెక్షన్ 7 ఏం చెప్తుంది అంటే, ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ ఒకేషన్, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ అని చెప్తుంది. అంటే ఇవి కూడా రిలవెంట్, ఏ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ, ఏ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూకి కానీ లేకపోతే రిలవెంట్ ఫ్యాక్ట్కి సంబంధించి కానీ దాని ఒకేషన్ ఏంటి, దాని కాజ్ ఏంటి, దాని ఇఫెక్ట్ ఏంటి, రైట్. అండ్ దెన్ దాని స్టేట్ ఆఫ్ థింగ్స్ ఏంటి, లేదు దానికి ఆపర్చునిటీ ఏమిటి, ఇలా ఒక 5 సందర్భాలు ఉంటాయన్నమాట. ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూతో కానీ రిలవెంట్ ఫ్యాక్ట్తో కనెక్ట్ అయిన ఈ 5 అంశాలకి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వవచ్చు రెలవెంట్ అని చెప్తారు. ఇది ఒక్కొక్కటి క్లియర్గా చదువుకుందాం. ఒకేషన్ అంటే ఏంటి, ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ ఒకేషన్, కాజ్ ఆర్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. ఇది డెఫినేషన్. ఇంకా లోపల వెళ్తే ఏముంటుందంటే, ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ ఒకేషన్, కాజ్ ఆర్ ఎఫెక్ట్ ఇమ్మీడియట్ ఆర్ అదర్వైజ్. ఇందాక ఇమ్మీడియట్ అంటే వెంటనే జరిగినవి, రైట్. ఆర్ అదర్వైజ్ అంటే కొంచెం లేట్ అయ్యి కూడా. రెస్కేస్టేలో ఇమ్మీడియట్ గా జరిగినవి అడ్మిసిబుల్ అన్నాం. ఇక్కడ ఇప్పుడు కొంచెం టైం ఆగి వాళ్ళ అత్తకి చెప్పింది చూసారా, ఆ అమ్మాయి ఇందాక గొంతు కట్ చేసినప్పుడు, అది అక్కడ రెస్కేస్టేలో రాదు, ఇక్కడ సెక్షన్ 7లో వస్తుంది అనమాట. సో ఇమ్మీడియట్ ఆర్ అదర్వైజ్ అంటే కొంచెం లేట్ అయినా సరే, ఒక ఫ్యాక్ట్ ఇష్యూకి సంబంధించి దాని ఒకేషన్ ఏంటి, దానికి అది అలా జరగడానికి కాజ్ ఏంటి, అది జరిగిన తర్వాత దాని ఎఫెక్ట్ ఏంటి, ఇవన్నీ చెప్తే అది ఇమీడియట్ ఆర్ అదర్వైజ్, అది ఇమీడియట్ ఎఫెక్ట్ అయినా సరే, కొంచెం లేట్ అయినా సరే, కొంచెం టైం పడినా సరే, ఆఫ్ రిలవెంట్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఆర్ విచ్ కన్సాలిడేట్ స్టేట్ ఆఫ్ థింగ్, విచ్ కాన్స్టిట్యూట్ స్టేట్ ఆఫ్ థింగ్స్. అంటే స్టేట్ ఆఫ్ థింగ్స్ అంటే పరిస్థితులు అనమాట. అవి ఎట్లా ఉన్నాయని, ఏ పరిస్థితుల్లో ఉన్నాయి అక్కడ అంశాలు అని చెప్పి వాటికి కానీ, అండర్ విచ్ దే హ్యాపెన్, ఏ పరిస్థితుల్లో అది అట్లా జరిగింది, ఏ పరిస్థితుల్లో ఆ ఇన్సిడెంట్ అట్లా ఉనింది, అక్కడ ఏమైతే ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఏమైతే ఉన్నిందో లేదా రెలవెంట్ ఫ్యాక్ట్ ఏమైతే ఉన్నిందో ఏ స్టేట్లో ఉంది అనేది దానికి సంబంధించి. అండ్ దెన్ ఆర్
విచ్ అఫోర్డెడ్ an ఆపర్చునిటీ. ఆ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్ ఇష్యూ జరగడానికి కానీ రెలవెంట్ ఫ్యాక్ట్ జరగడానికి కానీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసిన ఫ్యాక్ట్ ఏమైతే ఉనిందో, అవకాశం ఇచ్చిన ఫ్యాక్ట్ ఏమైతే ఉనిందో, ఇవన్నీ రిలవెంటే. ఒకేషన్ రిలవెంట్ అట, కాజ్ రిలవెంట్ అట, ఎఫెక్ట్ రిలవెంట్ అట, స్టేట్ ఆఫ్ థింగ్స్ రిలవెంట్ అట, ఆపర్చునిటీ రిలవెంట్ అట. వీటన్నిటికీ సంబంధించి ఇవన్నీ కనుక ఫ్యాక్ట్ అండ్ ఇష్యూకి కానీ రెలవెంట్ ఫ్యాక్ట్కి కానీ సంబంధించి ఉంటే అవి రిలవెంటే, వాటికి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వవచ్చు అని సెక్షన్ చెప్తుంది. సో విల్ సి వాట్ దీస్ ఆర్ లైక్. ఒకేషన్, ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ ఒకేషన్. ఒకేషన్ అంటే సందర్భం. ఇప్పుడు ఏ బిని చంపాలనుకున్నాడు, చంపడానికి ఒక సందర్భం, అతనికి ఒక ప్లేస్, ఇలాంటివి దొరకాలి కదా. జనరల్గా బ్రాడ్ డే లైట్లో ఎవరు చంపరు కదా, మర్డర్ ప్లాన్ చేసిన వాళ్ళు. వాళ్ళకి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఆ ఒకేషన్ ఏమైతే ఉనిందో, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగడానికి ఒక ఒకేషన్ ఏమైతే ఉనిందో అది రిలవెంట్ అనమాట, రైట్. అండ్ దెన్ కాజ్ అంటే రీజన్. అది జరగడానికి కారణం ఏంటి? ఏ బిని చంపాడు అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. ఆ రీజన్ ఏంటి? ఆ రీజన్ ని చూపిస్తూ ఉన్న ఫ్యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా రిలవెంటే. నెక్స్ట్ ఎఫెక్ట్. ఎఫెక్ట్ అంటే దాని రిజల్టెంట్ యాక్ట్ అనమాట. ఇప్పుడు దొంగతనం జరిగిందండి ఒక ఇంట్లోను, లేదు పోలీస్ ఒక ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి థింగ్స్ అన్ని స్కాటర్ అయి ఉన్నాయి, బీరువా తాళాలు ఓపెన్ చేసి ఉన్నాయి, వస్తువులన్నీ చెల్లా చెదురు పడున్నాయి, బీరువాలో అన్ని కింద పడిపోయి ఉన్నాయి, అక్కడ ఇక్కడ ఇస్త్రీస్ ఉన్నాయి, డ్రాయర్స్ అన్ని ఓపెన్ ఉన్నాయి, లాక్స్ ఏమో బ్రేక్ చేసి ఉన్నాయి. ఆ సెనేరియో చూడగానే మనకి ఏమనిపిస్తుంది? ఏం ఏం తెలుస్తుంది? దొంగలు Yes, పడి ఆ ప్లేస్ లో దొంగతనం ఆ జరిగింది. ప్లేస్ లో దొంగతనం జరిగింది అని చెప్పి తెలుస్తుంది. సో ఒక పని జరిగింది. ఫ్యాక్ట్ నిశ్చయం ఏమిటంటే ఏ బి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశాడా అని. దాని ఎఫెక్ట్ చూపిస్తూ ఏ వాళ్ళ ఇల్లు ఇలా ఉనింది, అక్కడ ఆ లాకర్స్, ఆ వస్తువులు బీరువాలు ఏమైతే ఉన్నాయో వాటి మీద ఏ యొక్క ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం ఏం అసెస్ చేసుకోవచ్చు? ఏ వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్ళాడు అనేది మనం అక్కడ ప్రూవ్ చేసుకోవచ్చు. సో ద ఎఫెక్ట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కూడా రిలవెంట్ అని చెప్తున్నాడు, రైట్. అండ్ దెన్ సారీ ఎఫెక్ట్ అంటే ఏమొస్తుందంటే, సారీ నేను ఇందాక చెప్పింది స్టేట్ ఆఫ్ థింగ్స్. ఎఫెక్ట్ అంటే ఏమొస్తుందంటే ఒక యాక్ట్ జరిగిన తర్వాత ఏ బిని చంపడానికి వచ్చాడండి. ఆ పెనుగులాటలో ఏం చేస్తాడంటే మంచం మీద పడుకొని ఉన్నాడు, ఏ బి తలగడ పెట్టి వచ్చేసి నొక్కుతున్నాడు అనమాట మొహం మీద, బ్రీదింగ్ అందకుండా. అతను ఏం చేస్తాడు? గింజుకుంటాడు కదా, చుట్టుపక్కల ఉండే వస్తువులు చేతితో లాగడానికి ట్రై చేస్తాడు, దుప్పటి ఇలాగా కుర్తీస్తాడు, చేతికి అందిన ఏ వస్తువులైనా ఇసురుతాడు, ఏని ఏని త్రో ఏని తోసేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆ వస్తువులు అటు ఇటు పడి ఉండడం, దుప్పటి అవన్నీ చెరిగిపోయి ఉండడం, వస్తువులు ఇసిరినట్టు పడి ఉండడం, ఇవన్నీ ఏమైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్స్ అనమాట. లేదు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఇసుకలో చంపుతున్నాడు అనుకోండి, చంపుతున్నప్పుడు ఆ స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఆ ఇసుకలో మార్క్స్ పడతాయి కదా, మట్టిలో కానీ ఇసుకలో కానీ, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఎఫెక్ట్స్ అవుతాయి అనమాట. స్టేట్ ఆఫ్ థింగ్స్ ఇందాక నేను చెప్పిన దొంగతనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఆ నెక్స్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని చంపాలంటే అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, రైట్. అతను రోజు ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఈవినింగ్ ఏమో ఇంట్లో అంతా ఫ్యామిలీ ఉంటుంది. సో ఏ రీజన్కి బయటికి వెళ్ళి అతన్ని చంపడానికి ఎలా కుదురుతుందా అంటే, ఇప్పుడు మిగతా టైమ్స్లో చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడైనా దొరికిపోతాడేమో అని భయం. అతను డిఫెన్స్ ఏం తీసుకుందాం అంటే, నేను ఆఫీస్లో ఉన్నట్టు డిఫెన్స్ తీసుకుందాం అని అనుకుంటాడు. సో ఆఫీస్ అవర్స్లోనూ వెళ్ళి బిని చంపడానికి ప్లాన్ చేసుకుంటాడు అనమాట. ఎట్లా అంటే బి ఒక 1 hour లీవ్ తీసుకుంటాడు, లీవ్ తీసుకొని వెళ్ళి ఏని చంపేసి వచ్చేస్తాడనమాట. అతను డిఫెన్స్ ఏం తీసుకున్నా అంటే, అరే నేను ఆఫీస్ అవర్స్లో ఉన్నాను, నేను అలా చంపుతున్నాను అని అంటాడు. బట్ ఆ 1 hour లీవ్ ఏదైతే తీసుకున్నాడో అది అతనికి ఆపర్చునిటీ ఇచ్చింది అతను అనుకున్న పని చేయడానికి. ఆ మర్డర్ ఏమైతే ఉందో అది చేయడానికి అది ఆపర్చునిటీ ఇచ్చింది. సో ఆ 1 hour లీవ్ తీసుకున్నాడన్న విషయం కూడా రిలవెంట్ అనమాట. దానికి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వచ్చు. సో ఇవన్నీ కవర్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ కేసు ఉంటుంది. ఈ 5 acts కవర్ చేస్తూ చెప్పడానికి ఒక ఇంగ్లీష్ కేసు ఉంటుంది. దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్
అంటే ఎవిడెన్స్ కి సంబంధించి ఇట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ కేస్. లైక్ అది రెక్స్ వర్సెస్ రిచర్డ్సన్ అని ఒక కేసు ఉంటుంది. మీకు ఎగ్జామ్స్ లో కేస్ లాస్ అడుగుతున్నాడు కదా, ఈ ల్యాండ్ మార్క్ కేసు లాస్ అడుగుతాడు. రెక్స్ వర్సెస్ రిచర్డ్సన్ కేసులో దేనికి సంబంధించింది? రెస్ గెస్టేక్ సంబంధించింది, ఒకేషన్ కి సంబంధించింది, ఫ్యాక్ట్ కి సంబంధించింది, మోటివ్ కి సంబంధించింది అని 4 ఇచ్చాడు అనుకో, మీకు తెలియాలి కదా ఆ కేసు దేనికి సంబంధించింది అనేది. సిన్స్ దిస్ ఇస్ ఎ ఫేమస్ అండ్ ల్యాండ్ మార్క్ కేస్, ఇది ఒకటి చెప్తాను నేను. రైట్, ఇందులో ఏమవుతుంది అంటే రిచర్డ్సన్ అనే వ్యక్తి ఒక అమ్మాయి కాటేజ్ లో ఒంటరిగా ఉండగా వెళ్ళి చంపేస్తాడనమాట. చంపి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు అతని ఫుట్ ప్రింట్స్ అక్కడ కొంచెం మడ్డీ ప్లేస్ ఉంటుంది, ఆ మడ్డీ ప్లేస్ లోనూ అతని ఫుట్ ప్రింట్స్ పడిపోతాయి అనమాట. సో ఇది అప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేట్ చేశాక రిచర్డ్సన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడని తెలిసి అతని మీద ఆ అమ్మాయిని చంపిన మర్డర్ కి అతని మీద అభియోగం పెడతారనమాట. సో ఇక్కడ ఏం తీసుకోవచ్చు, ఇవన్నీ ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు అంటే ఒకేషన్. అతను ఆ అమ్మాయిని చంపడానికి ఒకేషన్ ఏం తీసుకున్నాడంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కతే దొరుకుతుంది కాటేజ్ లో, వాళ్ళ ఇంట్లో ఆ పిల్ల ఒక్కతే ఉంటది అనమాట. రైట్, అసలు ఎందుకు చంపాలనుకున్నాడంటే ఆ అమ్మాయికి ఇతనికి ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటుంది, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. సో మ్యారేజ్ చేసుకోలేకపోతే నేను అందరికీ చెప్తాను అని చెప్పి అలర్ట్ పెడుతూ ఉంటే ఇతనికి అతని పరువు పోతుందేమో అని చెప్పి భయపడి ఆమెను ఎట్లా అయినా సరే ఆమె నోరు మూయించాలని చంపాలని అనుకుంటాడు. ఎప్పటి నుంచో ట్రై చేస్తాడు, బట్ ఆ అమ్మాయి ఒంటరిగా అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో ఊరు వెళ్తారు. సో ఆ అమ్మాయి ఒంటరిగా దొరకడం చూసి ఆ రోజు ప్లాన్ చేసి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని చంపేస్తాడు అనమాట. సో రిచర్డ్సన్ కి ఏం దొరికింది అక్కడ? ఒకేషన్ దొరికింది. ఆ అమ్మాయి ఒంటరిగా ఉండడం ఒకేషన్, తో వెళ్ళి ఆ అమ్మాయిని చంపగలిగాడు. రెండోది ఏంటి? కాజ్. ఎందుకు చంపాడు? ఆ అమ్మాయి తన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది, నేను చెప్పేస్తాను అందరికి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ పరువు తీస్తాను, రోడ్ మీద నలుగురిలో పెడతాను, అది ఇది అని అట్లా చేస్తుంది. కాబట్టి ఆ అమ్మాయి నోరు మూయించడానికి, అది కాజ్ అనమాట ఆ అమ్మాయిని చంపడానికి. రైట్, అది చంపాడు. అండ్ దెన్ ఎఫెక్ట్. ఈ కేసులో ఎఫెక్ట్స్ ఏమున్నాయి అంటే అతని ఫుట్ ప్రింట్స్, ఆ బురదలోను అతను చంపి వెళ్ళిపోతుండగా అతన్ని షూస్ యొక్క ఫుట్ ప్రింట్స్ అందులో పడతాయి అన్నమాట. రైట్, ఆ షూస్ కి సర్టెన్ డిజైన్ ఉంటుంది కదా అడుగున, ఆ డిజైన్ బట్టి ఆ పర్టికులర్ షూ కంపెనీ ఏముంది, అది ఎవరు వాడుతున్నారు, ఇవన్నీ ఎంక్వైరీ చేసి అది చాలా కాస్ట్లీ షూ అవుతుంది అనమాట. సో అవి సోన్స్ పర్సన్స్ యూజ్ చేస్తున్నాను ఎంక్వైరీలో తెలిస్తే, సో అల్టిమేట్లీ రిచర్డ్సన్ అయి ఉంటా రిచర్డ్సన్ షూస్ అవి అని అవి ప్రూవ్ అవుతాయి. సో అవి ఎఫెక్ట్. అండ్ దెన్ ఇంకొకటి ఏంటి? స్టేట్ ఆఫ్ థింగ్స్. స్టేట్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే ఈ అమ్మాయిని చంపినప్పుడు ఏమవుతుందంటే ఈ పెనుగులాటలోనూ ఆ చుట్టూ ఉండే సామాన్లు చెల్లా చెదురైపోవడం ఇవన్నీ ఉంటాయన్నమాట అక్కడ. దాన్ని బట్టి ఆ అమ్మాయి రెసిస్ట్ చేసింది తను బతికించుకోవడానికి, దాని మూలంగా థింగ్స్ అన్ని అక్కడ స్కాటర్ అయిపోయి ఉండడం ఇవన్నీ ఉంటాయన్నమాట. దట్ ఈస్ స్టేట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఈ ఆపర్చునిటీ ఏమిటంటే రిచర్డ్సన్ ఒక వెల్డీ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు ఒక సుపీరియర్ ఆఫీసర్ కింద. సో అతను ఆపర్చునిటీ ఏం తీసుకుంటా అంటే ఇందాక చెప్పిన 1 hour లీవ్ దీనికోసమే అనమాట. సో అతను ఆ కంపెనీలోను 1 hour లీవ్ తీసుకుంటాడు అనమాట. తీసుకొని అతను వర్కింగ్ అవర్స్ లో ఉన్నట్టు చూపించుకొని రేపు పొద్దున ఎప్పుడైనా సరే ఇట్లా తెలిస్తే డిఫెన్స్ తీసుకోవడానికి అని చెప్పి ఆఫీస్ అవర్స్ నే ఎంచుకుంటాడు అనమాట. కానీ ఎంచుకుని అందులోని ఒక 1 hour లీవ్ పెట్టి ఆ బయటకు వచ్చి ఆ అమ్మాయిని చంపేసి మళ్ళీ వెళ్ళి ఆఫీస్లో యాజ్ యూజువల్ డ్యూటీస్ చేసుకుంటాడు. రైట్, అతనికి ఆ లీవ్ తీసుకునేది ఏమైతే ఉందో ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఈ అన్ని ఫ్యాక్ట్స్ రిలవెంట్. రైట్, ఒకేషన్ రిలవెంట్. ఏదైనా ఫ్యాక్ట్ ఇష్యూని ప్రూవ్ చేసే ఒకేషన్ ఏమైతే ఉన్నిందో దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి రిలవెంట్, వాటికి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వవచ్చు. రిలవెంట్ మూలంగా యూజ్ ఏంటంటే వాటికి సంబంధించి ఎవిడెన్స్ ఇచ్చి మన కేసు మనం ప్రూవ్ చేసుకోవచ్చు. రైట్, సిమిలర్లీ కాజ్, సేమ్ ఎఫెక్ట్, స్టేట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆపర్చునిటీ. సెక్షన్ 7 క్లియరా అండి? Yes, ma'am. రైట్, నౌ విల్ Yes, గో త్రూ madam. ఎగ్జాంపుల్స్ బికాస్ Yes, ఇల్లుస్ట్రేషన్స్ ఎగ్జామ్స్ లో అడిగే ఛాన్స్ ఉంటుంది Yes, కాబట్టి madam. Yes, madam. illustrations చదువుకుందాం. ఫస్ట్ illustration ఏముంది అంటే ద క్వశ్చన్ ఈస్ వెదర్ ఏ రాబ్డ్ బి. ఇది ఫేమస్ ఇల్లుస్ట్రేషన్, దీనికి నేను ఇందాకే చెప్పి ఉండాల్సింది బట్ ఇందులో వస్తుంది కదా అని నేను చెప్పలేదు. ఇవి ఎగ్జామ్ లో ఈ ఇల్లుస్ట్రేషన్ చాలా సార్లు అడిగాడు, ఇది దేనికి సంబంధించింది అని చెప్పి. సెక్షన్ 7 ఒకేషన్ కి సంబంధించింది అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఏ మీద బిని డ్రాప్ చేశాడు అని చెప్పి అభియోగం మోపబడి ఉంటుంది. డ్రాప్ చేశాడా లేదా అనే విషయానికి వస్తే అక్కడ సిచ్యువేషన్ ఏమవుతుందంటే బి ఒక ఫేర్ కి వెళ్తాడు. ఇక్కడ
జాతరలు ఏవో ఉంటాయి కదా, జాతరలు జరుగుతున్నప్పుడు ఆ జాతరకి వెళ్తాడు. అతను వెళ్తున్నప్పుడు అతను పాకెట్ నిండా క్యాష్ పెట్టుకొని వెళ్తాడు. అదేమో వాళ్ళ ఫ్రెండ్కి చూపిస్తాడు, చూడు నా దగ్గర ఇంత క్యాష్ ఉంది, నేనేం ఏం కావాలంటే అది విచ్చలవిడిగా కొనుక్కోవచ్చు అని. అది ఏ చూస్తాడు. సో ఏ గాట్ అన్ అకేషన్, లైక్ రైట్, ఆ ఫేర్ అనేది ఒక అకేషన్, ఏ డబ్బులు చూపించడం అనేది ఒకేషన్, ఏ దగ్గర డబ్బులు కలిగి ఉండడం కూడా ఒకేషన్. దాన్ని రాబ్ చేయాలనుకుంటాడు. సో నెమ్మదిగా వెళ్ళి ఆ డబ్బులు దొంగలిస్తాడు అనమాట. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాడు. ది క్వశ్చన్ ఈస్ వెదర్ ఏ సారీ సో మీ స్క్రోల్ చేసారా? The question is whether A robbed B. The facts that shortly before the robbery, ఆ రాబరీ జరగక ముందు ఫ్యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో, ఏం ఫ్యాక్ట్స్ అవి? బి వెంట్ టు ఫేర్ విత్ మనీ ఇన్ హిస్ పొజిషన్. ఎక్కువ మనీ పెట్టుకొని తన దగ్గర, తన పాకెట్లోను, తన పొజిషన్లోను ఆ ఫేర్కి వెళ్ళాడు, ఆ జాతరకి వెళ్ళాడు అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అండ్ దాట్ హీ షోడ్ ద మనీ టు ది థర్డ్ పర్సన్. అతని దగ్గర అంత డబ్బులు ఉన్నాయి అని చెప్పి థర్డ్ పర్సన్ కి చెప్పడం, చూపించడం కూడా ఒక అకేషన్ అనమాట. రైట్, దీస్ ఆల్ ఆర్ రిలవెంట్. ఈ అన్ని ఫ్యాక్ట్స్ రిలవెంట్. దేని కింద రిలవెంట్? ఒకేషన్ కింద రిలవెంట్. ఏ బిని రాబ్ చేయగలిగాడు అంటే అతనికి ఈ ఒకేషన్ అంతా దొరికింది. ఏ దగ్గర, ఏ ఫేర్కి రావడం, ఏ దగ్గర డబ్బులు ఉండడం, ఆ డబ్బులు ఏ పైకి తీసి చూపించడం, ఇవన్నీ చూడబట్టే కదా ఏ దొంగిలించాలని అనుకున్నాడు. సో ఇవన్నీ ఒకేషన్ కి ఎగ్జాంపుల్ అనమాట. అండ్ దే ఆల్ ఆర్ రిలవెంట్ అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఒకేషన్. రైట్. బి ఇలిస్ట్రేషన్ చూస్తే ద క్వశ్చన్ ఈస్ వెదర్ ఏ మర్డర్డ్ బి. ఏ బిని మర్డర్ చేశారా అనే క్వశ్చన్ వస్తే అక్కడ ఏమున్నాయట? మార్క్స్ ఆన్ ద గ్రౌండ్. నేను ఇందాక చెప్పాను కదా స్టేట్ ఆఫ్ థింగ్స్ అని. ఎఫెక్ట్, సారీ, ఇది ఎఫెక్ట్కి ఎగ్జాంపుల్ అనమాట. మార్క్స్ ఆన్ ద గ్రౌండ్ ప్రొడ్యూస్ బై ద స్ట్రగుల్. ఇప్పుడు ఏ బిని చంపుతూ ఉండగా నేను చెప్పాను ఇందాక ఇసుకలోని పెట్టి పీకి నిలుపుతున్నాడు అనుకో, లేకపోతే కొడుతున్నాడు అనుకో, ఏ స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఆ భూమి మీద ఆ శాండ్ లో పడిన మార్క్స్ ఏమైతే ఉండినాయో అవి రిలవెంట్ అంట. ఆ స్ట్రగుల్ నుంచి వచ్చిన మార్క్స్ ఏమైతే ఉండినాయో అవి రిలవెంట్. మార్క్స్ ఆన్ ద గ్రౌండ్ ప్రొడ్యూస్ బై ద స్ట్రగుల్ ఎక్టార్ నియర్ ద ప్లేస్ వేర్ ద మర్డర్ వాస్ కమిటెడ్. మర్డర్ జరిగిన ప్లేస్ లో ఆ మార్క్స్ ఏమైతే పడున్నాయో, ఆ రెసిస్టెన్స్ మార్క్స్, అవన్నీ రిలవెంట్. దేని కింద రిలవెంట్? ఎఫెక్ట్ కింద రిలవెంట్. ఎఫెక్ట్ అనే కాన్సెప్ట్ కింద రిలవెంట్. ది క్వశ్చన్ ఈస్ వెదర్ ఏ పాయిజన్ బి. ఏ బికి పాయిజన్ ఇచ్చి చంపేశాడా అనేది, ఏ పాయిజన్ ఇచ్చాడా అనేది క్వశ్చన్ అయినప్పుడు ది స్టేట్ ఆఫ్ బీస్ హెల్త్ బిఫోర్ సిమ్టమ్స్ ascribed టు పాయిజన్. అంటే బికి ఎవరిచ్చారు పాయిజన్ ఇక్కడ? వెదర్ ఏ పాయిజన్ బి కదా? ఎస్. బికి పాయిజన్ ఇవ్వకముందు బి బాడీ ఎట్లా ఉంది, అతని సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి? పాయిజన్ ఇవ్వకముందు బాడీ ఒకలా ఉంటుంది, పాయిజన్ ఇచ్చిన తర్వాత బాడీలో చేంజెస్ ఒకలా ఉంటాయి కదా. సో పాయిజన్ ఇవ్వకముందు సిమ్టమ్స్ ఏమైతే ఉండినాయో అవన్నీ రిలవెంట్. The state of B's health before the symptoms ascribed to poison and the habits of B known to A. అంటే బి ఏ టైంలో బోన్ చేస్తాడు, ఎంత తింటాడు, మెడిసిన్స్ ఎప్పుడు వేసుకుంటాడు, ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఏకి బాగా తెలుసు అనమాట. అంటే ఆ పాయిజన్ ఎప్పుడు ఎందులో కలిపిస్తే ఏకి తెలియకుండా పాయిజన్ గమ్గా తీసుకుంటాడు అనేది ఆ సిచ్యువేషన్స్ అన్ని ఏ ఏకి తెలుసు అనమాట. బి ఏ టైంలో సారీ మెడిసిన్ తీసుకుంటాడు, ఏ టైంలో భోజనం చేస్తాడు, ఏ టైంలో ఏం తాగుతాడు, ఇవన్నీ థింగ్స్ ఏకి క్షుణ్ణంగా తెలుసు అనమాట. అప్పుడు ఎందులో కలిపి పాయిజన్ ఇచ్చి అతన్ని చంపాలా అనేది అతనికి ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మందు వేసుకుంటాడు, ఆ మందులు షెల్ఫ్ లో తీసుకొని వెళ్ళి సేమ్ బాటిల్, రిజర్వ్స్ ఉన్న బాటిల్, ఆ మందు తీసేసి అక్కడ పెట్టేస్తే పలానా టైంకి వెళ్ళి ఆ మందు వేసుకుంటాడు, తను గమనించుకోకుండా తీసుకొని అది వేసుకుంటాడు, తో ఆ పాయిజన్ తో అతను చనిపోతాడు అనే స్కెచ్ తోను ఆ మెడిసిన్ మార్చి పాయిజన్ తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. రైట్. ఇది దేనికి ఎగ్జాంపుల్ మీరు చెప్పాలి. ఆపర్చునిటీ. ఎస్, అక్కడే రాసింది. వెరీ గుడ్. సో ద స్టేట్ ఆఫ్ బీస్ హెల్త్ బిఫోర్ ద సిమ్టమ్స్ ascribed టు పాయిజన్. అంటే పాయిజన్ ఇవ్వకముందు ఆ బాడీలో ఏకున్న సిమ్టమ్స్ ఏంటి, అతని హెల్త్ ఏమిటి, అండ్ ద హ్యాబిట్స్ ఆఫ్ బి నోన్ టు ఏ. అంటే బి ఎట్లా చెప్పాను కదా ఇందాక, ఏ టైంలో తింటాడు, ఎట్లా ఏం తింటాడు, ఎలా తింటాడు, ఎంత తింటాడు, ఏ టైంకి తింటాడు, ఇవన్నీ థింగ్స్ అతనికి ముందే తెలిసింది అనమాట. ఇవన్నీ
which afforded an opportunity for administration of poison or relevant facts. ఇవన్నీ గమనించి ఏ టైంలో పాయిజన్ ఇవ్వాలో ప్లాన్ చేసుకొని ఎలా ఇవ్వాలో ప్లాన్ చేసుకొని అట్లా పాయిజన్ అడ్మినిస్టర్ చేశాడు. కాబట్టి పాయిజన్ ఇవ్వకముందు బాడీ ఎట్లా ఉంది, పాయిజన్ ఎందులో కలిపిచ్చాడు, ఏ టైంకి ఇచ్చాడు, పాయిజన్ తీసుకున్న తర్వాత బీ బాడీ ఎట్లా ఉంది, ఇవన్నీ రిలవెంట్ ఫ్యాక్ట్స్. కానీ అతను పాయిజన్ ఇవ్వడానికి ఆపర్చునిటీ వెతుక్కున్నాడు కదా, ఎట్లా ఎప్పుడు కలిపితే అతను తీసుకుంటాడు అనేది. సో ఇది ఈ ఫ్యాక్ట్స్ అన్ని ఆపర్చునిటీకి ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ సెక్షన్ 7 క్లియర్ అండి? Yes, మేడం. క్లియర్ మేడం, క్లియర్ మేడం. Yes, madam. We'll go to another section. అది సెక్షన్ 8. సెక్షన్ 8 ఏం చెబుతుంది, ఇందులో ఏమైనా వదిలేసామా, ఏం వదలలేదు, అన్ని 7 కవర్ చేసేసాం. సెక్షన్ 8లో ఏమొస్తుందంటే మోటివ్, ప్రిపరేషన్, ప్రీవియస్ అండ్ సబ్సిక్వెంట్ కాండక్ట్. ఈ అన్ని ఆస్పెక్ట్స్ కూడా రిలవెంటే. వీటికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో, ఫ్యాక్ట్ ఇష్యూతో కనెక్ట్ అయ్యి మోటివ్ ఉన్నా, ఫ్యాక్ట్ ఇష్యూతో కనెక్ట్ అయ్యి ప్రిపరేషన్ ఉన్నా, ఫ్యాక్ట్ ఇష్యూతో కనెక్ట్ అయ్యి కాండక్ట్ ఉన్నా, ఇవన్నీ మన రిలవెంట్ ఫ్యాక్ట్సే అవుతాయి. వీటికి సంబంధించి మనం ఎవిడెన్స్ ఇవ్వవచ్చు. సో మీకు ఈ రిలవెన్సీ కాన్సెప్ట్ అర్థమవుతుందా అండి? ఏ ఏ ఫ్యాక్ట్స్ రిలవెంట్ కేస్ అనేవి దేనికి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వచ్చు అనేది అర్థమవుతుంది కదా. ఫస్ట్ లో ఎస్. సో సెకండ్ దాంట్లో ఈ ప్రిపరేషన్ వాటి కోసం చదువుకున్నాం. థర్డ్ దాంట్లో సెకండ్ దాంట్లో ఆపర్చునిటీ ఇవన్నిటి కోసం చదువుకున్నాం. ఒకేషన్ కోసం, ఎఫెక్ట్ కోసం, వాటి కోసం చదువుకున్నాం. ఈ ఇందులోను సెక్షన్ 8లో మోటివ్ కోసం, ప్రిపరేషన్ కోసం, ప్రీవియస్ అండ్ సబ్సిక్వెంట్ కాండక్ట్ కోసం చదువుకుంటాం. వాట్ ఎక్స్క్యూజ్ మీ I'm sorry. And then coming back to section 8, section 8 ఏం చెప్తుందంటే, I'll read the section for you, right? Any fact is relevant which shows or constitutes అంటే కలిగి ఉండడం, షోస్ అంటే చూపించడం. ఏ ఫ్యాక్ట్ అయితే మోటివ్ ని, ప్రిపరేషన్ ని చూపిస్తుందో, దేనికి సంబంధించిన మోటివ్ అండ్ ప్రిపరేషన్, ఫ్యాక్ట్ ఇష్యూ కానీ రెలవెంట్ ఫ్యాక్ట్ కి సంబంధించిన కానీ, ఆ ఫ్యాక్ట్ ఇష్యూ ఏ మోటివ్ తో చేశారు, ఆ ఫ్యాక్ట్ ఇష్యూ జరగడానికి ఏ ప్రిపరేషన్ చేశారు, ఇవన్నీ ఏమైతే ఉండినాయో ఈ అంశాలన్నీ రెలవెంటే అని చెబుతున్నారు అనమాట. రైట్. అండ్ సెకండ్ దాంట్లో ఫస్ట్ దాంట్లో ఏం చెప్తాడు, మోటివ్ ప్రిపరేషన్ కోసం చెప్తాడు ఫస్ట్ పారాగ్రాఫ్ లో. అండ్ సెకండ్ పారాగ్రాఫ్ లో కాండక్ట్ కోసం చెప్తాడు. రైట్. ఫస్ట్ మోటివ్ అంటే ఏమిటి చదువుకుందాం. మోటివ్ అంటే ఏమిటి అంటే అదొక ఇమోషన్ అన్నమాట, అదొక ఇంటర్నల్ ఫీలింగ్. ఒక పని ఎందుకు చేశాడు అని, అంటే కంపెలింగ్ రీజన్ ఏదో ఒకటి ఉంటది. దాన్ని తెలుగులో ఏమంటారంటే రిమెంబర్ ఫ్యూ వర్డ్స్ లైక్ నేనే ఒక యాప్ట్ వర్డ్ ఉంటుంది దానికి, ప్రోద్బలం అంటారు అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ప్రోద్బలం అంటే కంపెలింగ్ అనమాట. అది మనల్ని కంపెల్ చేస్తుంది ఆ పని చేయడానికి. రైట్. సో ఈ కంపెలింగ్ రీజన్ ఏవైతే ఉంటే, ఏదైతే మన లోపల నుంచి మనల్ని ప్రోద్బలిస్తుందో అది మోటివ్ అవుతుంది అనమాట. రైట్. అంటే ఒక పని మనం ఎందుకు చేసాం, ఏ కారణంతో చేసాం, రీజన్ అనమాట. సింపుల్ గా చెప్పుకోవాలంటే మోటివ్ ఇస్ నథింగ్ బట్ రీజన్ ఆఫ్ డూయింగ్ ఎ సర్టెన్ యాక్ట్. అది చేయడానికి మనల్ని ప్రోద్బలం, ప్రేరేపణ అని అనకూడదు, దాన్ని ప్రోద్బలమే రైట్ వర్డ్. ఏదైతే ఏ ఫ్యాక్ట్స్ అయితే మన ప్రోద్బలించాయో మన ఇంటర్నల్ గా మన మనసుని, మన బ్రెయిన్ ని, అవి దాన్ని మోటివ్ అని అంటారు అనమాట. రైట్.
మోటివ్ కి ఇంటెన్షన్ కి తేడా ఉంటది. ఇందాక కాజ్ చదువుకున్నాం, కాజ్ అన్నా కూడా రీజన్ అనే చెప్పుకున్నాం. ఈ రెండిటికి తేడా ఏమిటి చెప్పగలరా? I'll give you an example. ఏ ఒక మర్డర్ చేశాడు అనుకోండి. ఆ మర్డర్ ఎందుకు చేశాడు? మర్డర్ ఊరికే చేయరు, ఇందాక చెప్పినట్టు సరదాగా ఊరికే చేయరు, అన్లెస్ దే ఆర్ సైకోస్ ఆర్ మెంటల్లీ ఇన్సన్ ఆర్ సంథింగ్ ఎల్స్ లైక్ దాట్ కదా. సో ఆ మర్డర్ చేశాడు అంటే అంత పెద్ద స్టెప్ తీసుకున్నాడు, అతనికి శిక్ష పడుతుంది, అతను జైలుకి వెళ్ళొచ్చు, మరణ శిక్ష కూడా పడే ఛాన్సెస్ ఉంటాయని అట్లా అతనికి తెలుసు. కామన్ గా అందరికీ తెలుస్తుంది కదా, ఇట్ ఈస్ అ పనిషబుల్ యాక్ట్ అని. సో తెలిసి కూడా ఆ పని చేశారు అంటే అంత పని చేయడానికి ప్రేరేపించిన, ప్రోద్బలించిన ఆ రీజన్ ఏమిటి అనేది మోటివ్ అన్నమాట. రైట్. మర్డర్ ఎందుకు చేయొచ్చు? కక్షతో చేయొచ్చు, ఆస్తి కోసం చేయొచ్చు, కోపంతో చేయొచ్చు, డబ్బుల కోసం చేయొచ్చు ప్రొఫెషనల్ కిల్లర్స్ అయితే. రైట్. ఇట్లా చాలా రీజన్స్ ఉండుండొచ్చు అనమాట. సో ఏ రీజన్ తోనూ ఒక పని, ఆ ఫ్యాక్ట్ అండ్ ఇష్యూ ఏమైతే ఉన్నిందో ఆ ఫ్యాక్ట్ అండ్ ఇష్యూలో అది ఏ మోటివ్ తో చేసాము అనేది ప్రూవ్ చేసే ఫ్యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి రిలవెంట్. నోట్ చేసుకోండి. రైట్. ఇప్పుడు ఇందాక కాజ్ అన్నా కూడా రీజన్ లాంటిదే అని ఇందాక మనం చదువుకున్నాం కదా. కాజ్ అంటే అమ్మాయిని చంపడానికి రీజన్ ఏమిటి అని ఇందాక కేసులో, రిచర్డ్సన్ కేసులో చదువుకున్నాం కదా. కాజ్, మోటివ్ సిమిలర్ గా ఉండే సినానిమస్ వర్డ్స్, కానీ వాటి మధ్యన చాలా తేడా ఉంటది. ఏమిటి ఆ తేడా అంటే రీజన్ ఏమైతే ఉనిందో అది మోటివ్. రైట్. దీనికి యాప్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తితో గొడవ అయిందండి. వాళ్ళిద్దరికి చాలా పెద్ద గొడవ అయింది. ఆ గొడవలోను ఆ హీట్ ఆఫ్ ప్యాషన్ ఏంటంటే ఏ బిని చంపేస్తాడు. రైట్. ఆ గొడవ అవ్వడానికి కాజ్ ఏమైతే ఉందో, రైట్, చంపడానికి ప్రేరేపించిన ఆ సిచ్యువేషన్ ఏమిటంటే గొడవ జరగడం. గొడవ జరిగింది కాబట్టి అతనిలో ఆ ఉద్రేకత ఏమైతే ఉన్నిందో అది బయటకు వచ్చి దాంతో అతను చంపాలనుకున్నాడు, చంపేశాడు. సో దట్ ఈస్ మోటివ్, ఇట్ ఈస్ అన్ ఎమోషన్. కానీ ఈ కాజ్ అంటే ఏమిటంటే ఈ గొడవ కాజ్ అన్నమాట. రైట్. అతను చంపడానికి మూల కారణం ఏమైంది? ఈ గొడవ అయింది. ఈ గొడవ కాజ్ ఆ చంపాలనుకునే ఆ ఉద్రేకం వచ్చింది కదా అతనికి. ఆ ఫైనల్ గా అతని జీవితం ఎండ్ చేశాలని అనుకున్న ఆ ఫీల్ ఏమైతే ఉన్నిందో అది మోటివ్ అన్నమాట. అండ్ దెన్ ఇంటెన్షన్ కి మోటివ్ కి తేడా ఏమిటి? ఇంటెన్షన్ వేరే, మోటివ్ వేరే మళ్ళీ. రైట్. మీరు ఏం చేయాలనుకున్నారు, మీ ఉద్దేశం ఏమిటి అనేది ఇంటెన్షన్. ఎందుకు చేయాలనుకున్నారు ఇస్ మోటివ్. క్లియరా? ఎస్ మేడం. Yes, Yes. madam. Yes. Yes, madam. Yes, madam. ఇంటెన్షన్ నా ఉద్దేశం, నాకు సారీ సమ్ ఎక్స్ కి బీని చంపాలనే ఇంటెన్షన్ ఉంది. సో అతను నేను ఎట్లయినా సరే బీని చంపాలని అనుకున్నాడు. అది అతని ఉద్దేశం అనమాట, అని చంపాలనుకున్నాడు. బట్ ఎందుకు చంపాలనుకున్నాడంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగింది, ఆ గొడవ కారణానికి చంపాలనుకున్నాడు, లేదా ఇంకేమైనా ఆస్తి కోసం చంపాలనుకున్నాడు. ఏమైనా రీజన్ ఏదైనా కానివ్వండి, ఆ రీజన్ ఏమైతే ఉన్నిందో అది మోటివ్, ఉద్దేశం ఏమైతే ఉన్నిందో అది ఇంటెన్షన్. సో ఇలా డిఫరెన్సెస్ చూసుకోవాలి మీరు. ఇంటెన్షన్ వేరే, మోటివ్ వేరే, కాజ్ వేరే. రైట్. సో ఈ మోటివ్ ని చూపిస్తూ ఉన్న ఫ్యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిని చంపాడు, ఏ బిని చంపాడు అనే అభియోగం మీద ఏ మీద ట్రయల్ జరుగుతుంది. సో ఎందుకు చంపాడు అనేది ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. రైట్. ఆ రీజన్ ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. వెన్ దెర్ ఇస్ నో డైరెక్ట్ ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ద్వారా, మనం సర్కమ్స్టాన్సెస్ ద్వారా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ సర్కమ్స్టాన్స్ ఏమవుతుందంటే మోటివ్ అవుతుంది అనమాట. నేను ఇందాక కైండ్స్ ఆఫ్ ఎవిడెన్స్ చెప్పడానికి కూడా రీజన్ ఇదే. డైరెక్ట్ ఎవిడెన్స్ లేనప్పుడు మనం సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇస్తాం కోర్టుకి. సర్కమ్స్టాన్సెస్ నుంచి మనం ఇన్ఫర్ చేసుకున్న ఫ్యాక్ట్స్ ఏమైతే ఉండినాయో, సర్కమ్స్టాన్సెస్ కి సహకరించిన ఫ్యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్ ని మనం ఎవిడెన్స్ కింద కోర్టులో ఇవ్వవచ్చు. దట్ విల్ బి కాల్డ్ అస్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. సో ఇక్కడ ఈ మోటివ్ అనేది ఏం చూపిస్తామంటే ఒక సర్కమ్స్టాన్స్ కింద చూపిస్తాం అనమాట. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని చంపడానికి కారణం ఈ ఈ కక్ష, లేకపోతే ఆస్తి కావాలనుకున్నారు, బి పేరు మీద ఉన్న ఆస్తి తీసుకోవాలని, లేదంటే ఇంకేదో ఇట్లా ఏ రీజన్ ఉంటే ఆ రీజన్ మనం చూపించుకోవచ్చు అనమాట. రైట్. వాట్ ఐ టెలింగ్ అబౌట్ యాక్చువల్లీ?
మర్చిపోయాను. ఎస్ మ్యామ్. మోటివ్. ఎస్ లేదు ఏదో చెప్దాం అనుకొని ఇది స్టార్ట్ చేశాను మర్చిపోయాను. ప్రసాద్ సో దట్ అపార్ట్ ఎస్ మోటివ్ ఎందుకు ఎట్లా చూపిస్తాము అంటే డైరెక్ట్ ఎవిడెన్స్ లేనప్పుడు అన్నమాట. లేదంటే డైరెక్ట్ ఎవిడెన్స్ ఉండిన జనరల్ గా డైరెక్ట్ ఎవిడెన్స్ ఉంటే ఇప్పుడు ఏ బిని చంపడం సి కళ్ళారా చూసాడు అనుకోండి, వచ్చి చెప్తాడు. అతని ఎవిడెన్స్ రిబెట్ కాలేదు అంటే అతను క్రాస్ ఎగ్జామిన్ చేసి అతను ఎక్కడ తప్పు చెప్తున్నాడు అనే విషయం ప్రూవ్ అవ్వకపోతే సి అనే వ్యక్తి చెప్పింది నిజమవుతుంది. సి అనే వ్యక్తి చెప్పింది నిజమైతే అతను డైరెక్ట్ విట్నెస్ అతని కళ్ళారా చూసి చెప్తున్నాడు కాబట్టి ఇతనికి కన్విక్షన్ డైరెక్ట్ గా ఇవ్వచ్చు అనమాట. రైట్. ఇన్ కేస్ అలాంటి ఎవిడెన్స్ ఏం లేదనుకో, డైరెక్ట్ గా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరూ లేరనుకోండి, ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఒక ఎవరూ లేని మనుషులు సంచారం లేని ప్లేస్ లో బి అనే వ్యక్తిని చంపేస్తాడు. రైట్. ఏ తాలూకా పర్సో ఐడి కార్డో ఆధార్ కార్డో అక్కడ దొరుకుతాయి. దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ నెమ్మదిగా స్టార్ట్ చేస్తారు. క్లూ దొరికింది పోలీస్ కి కాబట్టి ఆ వ్యక్తి యొక్క ఆధార్ కార్డు కానీ ఐడెంటిటీ కార్డు కానీ ఆ ప్లేస్ లో ఎందుకు ఉంది. రైట్. ఆ చుట్టూ పరిసర ప్రాంతాలు ఎతికితే ఇంకేమైనా అతన్ని కత్తితో చంపిన కత్తి ఏదో ఒక వెల్లో దొరుకుతుంది ఇట్లా అన్నమాట. సో ఇవన్నీ ఉంటాయి కానీ ఆ కత్తి నాదే అని నమ్మకం ఏమిటి, ఆ కత్తితోనే నేను పొడిచిన నమ్మకం ఏమిటి అని అక్యూజ్డ్ అడగొచ్చు. అప్పుడు ఏం చెప్తారంటే ఈ మోటివ్ ప్రూవ్ చేస్తారు. ఏకి బికి ముందు రోజో లేకపోతే 2 రోజుల ముందో చాలా పెద్ద గొడవ జరిగింది, ఏ బిని ఛాలెంజ్ చేశాడు, నువ్వు ప్రాణాలతో ఎలా ఉంటావో చూస్తానని. ఇవన్నీ మనం మోటివ్ కింద కోర్టులో ప్రూవ్ చేయడానికి ఫ్యాక్ట్స్ అన్ని ఇవ్వచ్చు అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ మోటివ్. అండ్ దెన్ ద అదర్ థింగ్ ఇస్ ప్రిపరేషన్ ని కూడా మనం రిలవెంట్ ఎవిడెన్స్ కింద ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిని చంపాలనుకున్నాడు, దేంతో చంపాలనుకున్నాడు అంటే పిస్టల్ తో రివాల్వర్ తో కాల్చాలనుకున్నాడు. సో ఆ రివాల్వర్స్ ఎక్కడ దొరుకుతాయో ఎంక్వైరీ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ని అడిగాడు ఎంత పడుతుంది రివాల్వర్, ఏ రివాల్వర్ ఈజీగా ట్యాకిల్ చేయడానికి వీలు పడుతుంది. అందరూ ఫైర్ ఆర్మ్స్ క్యారీ చేసి యూజ్ చేయడం అంత ఈజీ కాదు. ఇట్ హ్యాస్ సమ్ సర్టన్ సార్ట్ ఆఫ్ మెకానిజం టు యూజ్ ఇట్ లైక్. రైట్. సో అవన్నీ తెలిసి ఉండాలి. అది ఎలా యూజ్ చేయాలి, ట్రిగ్గర్ ఎక్కడ నొక్కాలి, ఎంత కెపాసిటీతో నొక్కితే ఎంత దూరంలో వెళ్ళి పేలుతుంది అది, ఇవన్నీ ఎంక్వైర్ చేస్తాడనమాట. సో ఇవన్నీ ఏంటి, ఏ బిని చంపడానికి చేస్తున్న ప్రిపరేషన్స్. అవి ఎక్కడ దొరుకుతాయో కనుక్కుంటాడు, దానికి డబ్బులు సమకూర్చుకుంటాడు, బ్యాంక్ నుంచి డ్రా చేసుకొని అది కొనే రోజు అది తీసుకొని వెళ్ళి పలానా వ్యక్తికి ఇస్తాడు. ఆ స్మగ్లింగ్ చేసే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో అమ్ముతున్న వ్యక్తికి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి గన్ తెచ్చుకుంటాడు. ఇవన్నీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడతాయి అతను గన్ కొనుక్కున్నాడు. సో ఇవన్నీ దేని కింద వస్తాయి, ఈ ఫ్యాక్ట్స్ ప్రిపరేషన్ కింద వస్తాయి. లేదు ఏ బికి పాయిజన్ ఇచ్చి చంపేశాడని అభియోగం నడుస్తుంది. సో చూసిన వాళ్ళు లేకపోతే మెడికల్ షాప్ అతను ఏం చెప్తాడంటే ఎస్ ఈ పాయిజన్ నా దగ్గర కొనుక్కున్నాడు అని చెప్పి అతను వచ్చి చెప్పాడు అనుకో. సో లేదు ఏ చేతిలో ఆ పాయిజన్ ఉండడం మా ఇంట్లో పనోళ్ళు ఎవరో చూస్తారు, చుట్టుపక్కల వాళ్ళు ఆ పాయిజన్ కొనడం క్యారీ చేయడం ఎవరో చూస్తారు. సో ఇవన్నీ ఏంటి, ఏ పాయిజన్ కొనడం క్యారీ చేయడం, అది ఎప్పుడు ఇవ్వాలో ప్లాన్ చేసుకోవడం, ఇవన్నీ ఏమిటి అంటే ప్రిపరేషన్ అనమాట. రైట్. సో ఈ ఒక ఫ్యాక్ట్ ఇష్యూ ఏమైతే ఉన్నిందో అది జరిగిందని ప్రూవ్ చేయడానికి ఈ ప్రిపరేషన్ కి సంబంధించిన ఫ్యాక్ట్స్ ని మనం ఎవిడెన్స్ కింద ఇవ్వచ్చు. దే ఆర్ రిలవెంట్. రైట్. అండర్ సెక్షన్ 8. అండ్ దెన్ ద లాస్ట్ థింగ్ ఇస్ కాండక్ట్ ఇన్ సెక్షన్ 8. కాండక్ట్ అంటే ఏమిటంటే మన బిహేవియర్, మన ఫిజికల్ బిహేవియర్ ఏమైతే ఉన్నిందో, మనం ఎలా నడుస్తున్నాం, ఎట్లా మాట్లాడుతున్నాం, మన హావభావాలు ఏంటి, ఇవన్నీ ఏమైతే ఉండినాయో అవన్నీ మన కాండక్ట్ ని చూపిస్తాయి. రైట్. మన బిహేవియర్ ని చూపిస్తాయి. నేను కోపంగా నలుగురి మీద అరిచాను అనుకోండి, రోజు అట్లనే అరుస్తున్నాను అనుకోండి, నేను కోపగొట్టుదానని అనుకుంటారు. లేదు నేను నలుగురికి రోజు నేను అన్నదానం చేస్తున్నాను, ఎవరైనా రోడ్ మీద వృద్ధులు వాళ్ళు వీళ్ళు వెళ్తుంటే వాటి చేయి పట్టుకొని నడిపించి రోడ్ దాటిస్తున్నాను. రైట్. చిన్నపిల్లలు కానీ కొనిస్తాను, పని వాళ్ళతో మంచిగా ఉంటాను, ఇటువంటివన్నీ నా కాండక్ట్ బయట వాళ్ళు చూస్తే జనరల్గా ఏమనుకుంటారు అంటే గొప్ప కాదనుకో, సమ్ ఎక్స్పోన్ ఎవరైనా బిహేవ్ చేశారనుకోండి, జనరల్గా ఏం ప్రిజంప్షన్ తీసుకుంటారు, ఆ స్త్రీ మంచి స్త్రీ అంటే మంచి హ్యాబిట్స్ కలిగిన స్త్రీ, మంచి కాండక్ట్ కలిగిన స్త్రీ అని చెప్పి తీసుకుంటారు. లేదు, సారీ టు మెన్షన్ దిస్, ఒక లేడీ చాలా మంది మేల్తో ఉందనుకోండి, రోజుకు ఒక మేల్తో వెళ్తోంది అనుకోండి, లేదు నేను ఇందాక చెప్పినట్టు ఆమెకి ఈ అరిచే గుణాలు లేకపోతే అందరినీ తిట్టే లక్షణాలు ఇటువంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అదే ఆమె కాండక్ట్ బ్యాడ్ కాండక్ట్ అని చెప్పి అనుకుంటారు జనరల్ కదా. సో ఈ కాండక్ట్ ఏమైతే అనిందో ఒక ఫ్యాక్ట్ ఇష్యూ, ఒక కేసులో ఫ్యాక్ట్ ఇష్యూకి సంబంధించి ఆ వ్యక్తి ఏ వ్యక్తి మీద అయితే అభియోగం మోపబడినిందో ఆ వ్యక్తి యొక్క కాండక్ట్ ఎలా ఉన్నిందో కూడా చెప్పే
ఫ్యాక్ట్స్ అండ్ circumstances ఏమైతే ఉండినాయో అవి కూడా రిలవెంటే అని చెప్తారు. కాండక్ట్ కోసం చదువుకున్నాం ఒకసారి. సెక్షన్ 8 కంప్లీట్ గా చదువుకున్నాం, రైట్? A fact is relevant which shows or constitutes అంటే కలిగి ఉండడం అనమాట. Constitutes a motive or preparation. ఏ ఫ్యాక్ట్ అయితే మోటివ్ ని చూపిస్తుందో, లేకపోతే మోటివ్ ని కలిగి ఉంటుందో, లేదంటే సిమిలర్లీ ప్రిపరేషన్ ని చూపిస్తుందో, ప్రిపరేషన్ కలిగి ఉంటుందో, ఆ యాక్ట్ కానీ ఆ ఫ్యాక్ట్ కానీ ఏమైతే ఉన్నిందో దే ఆర్ సెట్ టు బి రిలవెంట్, రైట్? అండ్ కమింగ్ టు ది సెకండ్ పారాగ్రాఫ్, ఇదేం చెబుతుంది అంటే ద కాండక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ. ఎవరు కాండక్ట్ రిలవెంట్ టు ఆ పర్టికులర్ కేస్కి అంటే ఆ కేసుకి సంబంధించిన పార్టీస్ ఎవరైతే ఉండినారో ఆ పార్టీస్ యొక్క కాండక్టే రిలవెంట్. రోడ్డు మీద ఎవరో అలా బిహేవ్ చేస్తే ఆ కేసుతో సంబంధం లేని వారు, ఆ కేసుకి సంబంధం లేదు కాబట్టి వేరే వాళ్ళ కాండక్ట్ రిలవెంటే కాదు. ఏ పార్టీకి సంబంధించి ఏ కేసు అయితే నడుస్తుందో ఆ కేసుకి సంబంధించిన పార్టీస్ ఎవరైతే ఉన్నారో, సివిల్లో అయితే ప్లెయింటిఫ్, డిఫెండెంట్, క్రిమినల్ అయితే ఆబ్వియస్లీ అక్యూజ్డ్ అండ్ విక్టిమ్, వీళ్ళు ఉంటారు కదా. సో ఈ పార్టీస్ ఎవరైతే ఉండినారో వాళ్ళ కాండక్ట్ మాత్రమే రిలవెంట్, రైట్? సో కాండక్ట్ ఆఫ్ పార్టీ లేదు, ఇంకెవరిది రిలవెంట్ అంటే ఏజెంట్ ఆఫ్ దట్ పార్టీ. ఆ పార్టీస్కి ఎవరైనా ఏజెంట్ ఉన్నారనుకో, నేను ఒక కేసు నేను స్వయంగా వెళ్ళాను, నేను యుఎస్లో ఉంటున్నాను, నా బదులు సమ్ ఎక్స్ని అపాయింట్ చేసి పిఓఏ ఇచ్చి జీపీఏ ఇచ్చి నా బదులు ఈ కేసు అయి నా ఆస్తి ఎవరో ఆక్యుపై చేస్తారని చెప్పి ఇస్తాను, రైట్? తో నా ఏజెంట్ ఎవరైతే ఉన్నారో నా ఏజెంట్ కాండక్ట్ ఏమైతే ఉన్నిందో అది కూడా నా కేసుకి రిలవెంట్ అనమాట, రైట్? అండ్ ఇంకా ఎవరైనా వస్తారా ఇందులో అంటే చూద్దాం, అది కిందని చెప్తాడు, ఇక్కడ చెప్పడు. ప్రస్తుతానికి ఓన్లీ పార్టీస్ ఆర్ ఏజెంట్ అని చెప్తాడు అనమాట. ద కాండక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ ఏజెంట్ టు ఎనీ పార్టీ టు సూట్ ఆర్ ప్రొసీడింగ్. సూట్ అయితే సివిల్ కి సంబంధించింది, ప్రొసీడింగ్ అయితే నేను ఇందాక చెప్పినట్టు అన్ని వచ్చేస్తాయి, అపీల్, ఎగ్జిక్యూషన్, రివిజన్, ఇవన్నీ ఏ ప్రొసీడింగ్ అయినా సరే కోర్టులో ఉంటే దానికి సంబంధించిన పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా కాండక్ట్ ఎలా అయితే ఉన్నిందో, ఫిజికల్ బిహేవియర్, అది దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఫ్యాక్ట్ ఇష్యూతో కనెక్ట్ అయ్యి ఉంటే అవి రిలవెంట్, వాటికి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వవచ్చు, కోర్టు తీసుకుంటుంది ఎవిడెన్స్ కింద, రైట్? In reference to any suit or proceeding or in reference to any fact in issue. Suit ki gani proceeding ki gani సంబంధం ఉన్న కాండక్ట్ అయినా సరే, పార్టీస్ అయినా సరే, ఆ పార్టీస్ కాండక్ట్ అయినా సరే, లేదంటే ఏదైనా ఒక ఇష్యూ నడుస్తుంది అనుకో, ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ, దానికి సంబంధించిన కాండక్ట్ అయినా సరే, ఆర్ రిలవెంట్ ఫ్యాక్ట్ ఏమైనా ఉందనుకో దానికి సంబంధించిన కాండక్ట్ అయినా సరే. ఇప్పుడు రిలవెంట్ ఫ్యాక్ట్ ఇందాక మనం 6 చదువుకున్నాం, ఇప్పటికే ఏం చదువుకున్నాం? ప్రిపరేషన్ చదువుకున్నాం, ఇఫెక్ట్ చదువుకున్నాం, ఒకేషన్ చదువుకున్నాం, స్టేట్ ఆఫ్ థింగ్స్ చదువుకున్నాం, ఇవన్నీ రిలవెంటే. సో దానికి సంబంధించిన కాండక్ట్ ఏమైతే ఉన్నిందో అది కూడా రిలవెంటే, రైట్? అండ్ ద కాండక్ట్ ఆఫ్ ఎనీ పర్సన్, ఇక్కడ ఇంకొక పర్సన్ వస్తారని చెప్పాను కదా, అది వీరే. కాండక్ట్ ఆఫ్ ఎనీ పర్సన్ ఆఫ్ ఎన్ అఫెన్స్ అగైన్స్ట్ హూమ్ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎనీ ప్రొసీడింగ్. అంటే దే ఆర్ నథింగ్ బట్ విక్టిమ్ అనమాట. ఎవరికి అగైనెస్ట్ గా సూట్ లో ప్రొసీడింగ్ లో కానీ, సో ఇక్కడ పర్టికులర్లీ క్రిమినల్ ప్రొసీడింగ్స్ గురించి చెప్తాడనమాట, రైట్? అటువంటి వ్యక్తి యొక్క కాండక్ట్ కూడా రిలవెంటే అని చెప్తాడు. ఇఫ్ సచ్ కాండక్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ, వాళ్ళ కాండక్ట్ కనుక ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా, ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూయే వాళ్ళ కాండక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా, మొత్తానికి కాండక్ట్ అయితే రిలవెంట్. అండ్ వెదర్ ఇట్ ఈస్ ప్రీవియస్ ఆర్ సబ్సిక్వెంట్, అంటే కాండక్ట్ లో 2 రకాల కాండక్ట్స్ ఉంటాయని చెప్తాడు. ప్రీవియస్ కాండక్ట్, సబ్సిక్వెంట్ కాండక్ట్. దేనికి ప్రీవియస్, దేనికి సబ్సిక్వెంట్ అంటే ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ, జరిగిన ఇన్సిడెంట్ ఏమైతే ఉన్నిందో దాని ముందు ఉన్న కాండక్ట్, అది జరిగిపోయిన తర్వాత ఉన్న కాండక్ట్, ఆ 2 రిలవెంటే, రైట్? ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూలో ఏమైతే నడుస్తుందో, ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ జరగక ముందు ఒక వ్యక్తి యొక్క కాండక్ట్ ఎలా ఉంది అంటే, ఈ పార్టీస్ కానీ, ఏజెంట్ కానీ, పర్టికులర్ అక్యూజ్డ్ కానీ, విక్టిమ్ కానీ, వీళ్ళ కాండక్ట్ ఎలా ఉంది ఆ ఇన్సిడెంట్ జరగక ముందు. ఇన్సిడెంట్ జరిగాక వీళ్ళల్లో ఎవరైనా సరే, లేకపోతే వీరందరి కాంటాక్ట్ అయినా సరే ఎలా ఉంది అని చెప్పిన ఫ్యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి అన్ని రిలవెంట్ అని చెబుతుంది, రైట్? Not to go into the explanation, the word conduct in this section doesn't include statements unless those statements అంటే see, ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఆ స్టేట్మెంట్ కాండక్ట్ కింద రాదు. నేను తంతాను చూడాను అనుకోండి, ఆ తంతానన్న వర్డ్ కాండక్ట్ కింద రాదు. నేను తంతానని చెప్పి కర్ర తీసాను అనుకోండి, అప్పుడు అది, సో మై స్టేట్మెంట్ షుడ్ బి అకంపెనీడ్ బై సమ్ యాక్ట్ అనమాట.
అప్పుడే అది కాండక్ట్. కాండక్ట్ అంటే ఏమిటి? ఫిజికల్ బిహేవియర్ అని చెప్పాం కదా. మాటలు కాండక్ట్ కాదు, మన బిహేవియర్ కాండక్ట్. తో నేను మాట్లాడుతూ ఏవైనా చర్య చేశాను అనుకో, చూడు నువ్వు ప్రాణాలతో ఎలా ఉంటావో చూస్తానని చెప్పి నేను ఒక కత్తి తీసాను అనుకోండి, అది కాండక్ట్, రైట్? నేను కొడతానని చెప్పి ఏమైనా చెప్పినా, లేదంటే వాళ్ళని దూషిస్తూ నా 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 హ్యాండ్స్ అవి పాయింట్అవుట్ చేస్తూ ఏదైనా ఒక జెస్చర్ చేశాను అనుకో, అది కాండక్ట్, రైట్? ఇవన్నీ కాండక్ట్ లో స్టేట్మెంట్ ఒకటి రిలవెంట్ కాదు, స్టేట్మెంట్ తో పాటు కాండక్ట్ ఉండడం రిలవెంట్. ఏదైనా యాక్ట్ ఉంటే ఆ కాండక్ట్ రిలవెంట్ అని చెప్తుంది ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్. అండ్ సెకండ్ ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తుంది అంటే, when the conduct of any person is relevant, any statement made by him or in his presence or here, పైదాన్ని తిరగదిప్పి కిందని చెప్తారు. పైన స్టేట్మెంట్ తో పాటు కాండక్ట్ ఉండాలి. ఎప్పుడైనా నా కాండక్ట్ రిలవెంట్ ఒక పర్టికులర్ కేసులో అని చెప్పినప్పుడు, ఆ కాండక్ట్ ఆ పని చేస్తూ నేను ఏ మాటలైతే ఉచ్చరించానో ఆ మాటలు అప్పుడు రిలవెంట్. యూజువల్లీ స్టేట్మెంట్ రిలవెంట్ కాదు, స్టేట్మెంట్ తో పాటు కాండక్ట్ రిలవెంట్ ఇక్కడ, రైట్? అది నేను స్టేట్మెంట్ ఇస్తూ కాండక్ట్ చేసానా, కాండక్ట్ చేస్తూ అంటే యాక్ట్ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చానా అనేవి ఈ రెండు ఎక్స్ప్లెనేషన్స్. ఎలా చేసినా కాండక్ట్ స్టేట్మెంట్ తో పాటు కాండక్ట్ ఉంటే, ఒక యాక్ట్ ఉంటే దాన్ని కాండక్ట్ కింద కన్సిడర్ చేస్తారు. అది రిలవెంట్, దానికి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వవచ్చు. ఇప్పుడు ఇలిస్ట్రేషన్స్ చూద్దాం, రైట్? ఏ ఇస్ ట్రైడ్ ఫర్ ద మర్డర్ ఆఫ్ బి. ఏ బిని మర్డర్ చేశాడనే అభియోగం మీద ట్రయల్ జరుగుతుంది, రైట్? అందులో ఫ్యాక్ట్స్ ఏమున్నాయి? ద ఫ్యాక్ట్స్ దట్ ఏ మర్డర్డ్ సి. ఇక్కడ ఏమవుతుందంటే, ఏ సిని మర్డర్ చేశాడు అనేది ఒక ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ బికి తెలుసు. బి ఏం చేస్తాడంటే బ్లాక్మెయిల్ చేస్తాడు. నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే ఈ మ్యాటర్ నేను వెళ్ళి అందరికీ చెప్పేస్తాను, పోలీస్కి చెప్పేస్తాను, అది ఇదని బెదిరిస్తూ ఉంటాడు. అస్తమాటుకు 1,00,000 ఇవ్వు, 2 లక్షలు ఇవ్వు, 10 లక్షలు ఇవ్వని ఇట్లా మనీ డిమాండ్ చేస్తూ ఉంటాడు. సో అప్పుడు ఏమనుకుంటాడంటే, అన్ని డబ్బులు ప్రతిసారి ఇవ్వలేక వీడిని చంపేస్తే గొడవ వదిలిపోతుందని ఏం చేస్తాడంటే ఏని చంపేస్తాడు. చంపాడా లేదా అనే దానికి ఇతని కాండక్ట్ రిలవెంట్ అనమాట. ద ఫ్యాక్ట్ దట్ సారీ ఇది మోటివ్ కి ఎగ్జాంపుల్, రైట్? The fact that A murdered C is a fact which is known to B and Mata, and that A had murdered C, and that B had tried to extort money. డబ్బులు ఇవ్వమని అడుగుతానికి ట్రై చేసి, ఎక్స్టార్షన్ అంటే డబ్బులు అడగడం, బెదిరించి డబ్బులు అడిగితే ఎక్స్టార్షన్ అవుతుంది అనమాట. తో డబ్బులు ఎక్స్టార్ట్ చేయడానికి ఆ ఫ్యాక్ట్ నేను అందరికీ చెప్పేస్తాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు, రైట్? ఏ బై థ్రిటనింగ్ టు మేక్ హిస్ నాలెడ్జ్ పబ్లిక్. అతనికి ఏమైతే ఏ హత్య చేశాడనే నాలెడ్జ్ ఏమైతే ఉందో ఆ ఫ్యాక్ట్ ని పబ్లిసైజ్ చేసేస్తానని చెప్పి బెదిరించి డబ్బులు అడుగుతూ ఉంటాడు. ఇవి రిలవెంట్ ఫ్యాక్ట్స్. ఆ ఫ్యాక్ట్ ఆ కేసు ఏంటి? ఏ బిని చంపాడా లేదా అనేది. ఇక్కడ ఇంట్లో ఏం ప్రూవ్ అవుతుంది? ఏ బిని చంపుంటే అతని మోటివ్ ఏంటి, ఎందుకు చంపుంటాడు, కారణం ఏంటి? బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కాబట్టి అతని పీడ వెదగడించుకోవడానికి అతన్ని చంపున్నాడు. తో ఈ ఎగ్జాంపుల్లో మోటివ్ ని చూపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇలిస్ట్రేషన్ బిలో ఏముంటుందంటే, ఏ సూస్ బి, అది క్రిమినల్ కేస్, ఇది సివిల్ కేస్ కి ఎగ్జాంపుల్ అనమాట. ఏ సూస్ బి అపాన్ ఏ బాండ్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ మనీ. బి డెనిస్ ద మేకింగ్ ఆఫ్ బాండ్. ఏ ఏం చెప్తాడు? నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చాడు. వాళ్ళు ప్రామిసరీ నోట్ అందరూ ఇంగ్లీష్ పీపుల్ కదా, అది వాళ్ళు బాండ్ రాశారు అంటారు. సో నాకు బాండ్ రాసి ఇచ్చాడు అని చెప్తారు, రైట్? బి ఏం చెప్తా అంటే, బాండ్ లేదు ఏం లేదు, అసలు నేనేం రాయలేదు, అది నా హ్యాండ్ రైటింగే కాదు, నేను రాసి ఇచ్చిన బాండే కాదని చెప్తాడు. సో ఇప్పుడు బి డబ్బులు తీసుకున్నాడా లేదా, బాండ్ ఎగ్జిక్యూట్ చేశాడా లేదా అనే ఇష్యూ నడుస్తున్నప్పుడు ఏముంటాయి? ద ఫ్యాక్ట్ దట్ అట్ ద టైమ్ ఆఫ్ ద బాండ్ వాజ్ అలెజ్డ్ టు బి మేడ్. ఆ బాండ్ ఎప్పుడైతే సైన్ చేశాడు అని చెప్పి ఏ చెప్తున్నాడో ఆ టైంలో బికి డబ్బులు అవసరం ఉంది అనేది చూపిస్తాడు. బి రిక్వైర్డ్ మనీ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్. ఇంట్లో అతని కూతురు పెళ్ళుందనో, అతని బిజినెస్ కి డబ్బులు అవసరం పడి అతను అడిగాడనో, ఇట్లా ఏదైనా చూపిస్తాడనమాట. ఇది కూడా ఏం చూపిస్తుంది? దేనికి ఎగ్జాంపుల్ ఇది? స్పీక్ అవుట్ ప్లీజ్. హలో, రిలవెంట్. రిలవెంట్ ఏనండి. ఏ విధంగా రిలవెంట్? ప్రిపరేషన్ కాండక్ట్ మేడం, కాండక్ట్ అండి. మోటివ్ నో, దట్ ఇస్ మోటివ్. కొరాబరేటివ్ ఎవిడెన్స్ మేడం. మోటివ్ Conduct, ఎస్టాబ్లిష్ madam. చేస్తాడు. మోటివ్ ఏమిటట? మోటివ్ అతనికి డబ్బులు అవసరం,
అందుకనే నాకు బాండ్ ఎగ్జిక్యూట్ చేశాడు అని నీడ్ ఫర్ చెప్పి మనీ మేడం, నీడ్ ఫర్ మనీ. ఎస్ అతని మోటివ్ ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. మోటివ్ కి ఎగ్జాంపుల్ సి ఇలిస్ట్రేషన్ చూస్తే A is tried for the murder of B by poison. A Bకి పాయిజన్ ఇచ్చి మర్డర్ చేశాడు అనే అభియోగం మీద ట్రయల్ జరుగుతోంది. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి? ద ఫ్యాక్ట్ దట్ బిఫోర్ ద డెత్ ఆఫ్ బిఫోర్ ద డెత్ ఆఫ్ బి చనిపోక ముందు ఏ ప్రొక్యూర్డ్ పాయిజన్, ఏ పాయిజన్ కొన్నాడు. ప్రొక్యూర్ అంటే తెచ్చుకోవడం అనమాట. ఏ ప్రొక్యూర్డ్ పాయిజన్ సిమిలర్ టు దట్ విచ్ వాస్ అడ్మినిస్టర్డ్ టు బికి ఏ పాయిజన్ ఇస్తే చచ్చిపోయాడో సేమ్ పాయిజన్ ఏ తీసుకొని వచ్చాడు అని చెప్పిన ఫ్యాక్ట్ ఏమైతే ఉందో అది రిలవెంట్. దేని కింద రిలవెంట్? Preparation. వెరీ గుడ్. అది ప్రిపరేషన్ కింద రెలవెంట్. అండ్ దెన్ ది ఇలిస్ట్రేషన్ చూస్తే ద క్వశ్చన్ ఇస్ వెదర్ సర్టెన్ డాక్యుమెంట్ ఇస్ అ విల్ ఆఫ్ ఏ, రైట్? ఒక ఏ వీలునామా ఎగ్జిక్యూట్ చేశాడా లేదా అనే ఇష్యూ నడుస్తుంది అనమాట, రైట్? అప్పుడు ఇందులో ఫ్యాక్ట్స్ ఏముంటాయి? ద ఫ్యాక్ట్స్ దట్ నాట్ లాంగ్ బిఫోర్ ద డేట్ ఆఫ్ అలెజ్డ్ విల్, ఆ విల్ ఏ రోజైతే ఎగ్జిక్యూట్ చేశారని చెబుతున్నారో ఆ డేట్ కి కొంతకాలం ముందు ఏ వెళ్ళి ఏం చేశాడంటే ఎంక్వైరీ చేశాడంట. ఇక్కడ ఎంక్వైరీ అని ఉండకూడదు, ఎంక్వైరీ అని ఉండాలి. ఎంక్వైరీ కెన్ ఓన్లీ బి మేడ్ బై Magistrate. court. Inquiry can only be made by court. So ఇక్కడ ఉండాల్సింది enquiry. So A made enquiry into the matters to which the provisions of alleged will relate. అంటే నేను వీలునామా ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి నేను వీలునామా రాయాలనుకున్నాము, ఎలా రాస్తాము, ఏ ప్రాపర్టీస్ ఎలా ఇవ్వచ్చు, ఇవన్నీ అడుగుతారు. అన్ని వీలునామాలోనే రాయాలా, గిఫ్ట్ డీడ్ వేరేగా రాయాలా, ఇవన్నీ అంటే వీలునామాకి సంబంధించిన ప్రావిజన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఒక అడ్వకేట్ ని కనుక్కుంటారట. ఆ అడ్వకేట్ ని కనుక్కున్న ఫ్యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి రిలవెంట్. దట్ హీ కన్సల్టెడ్ వకీల్స్ ఇన్ రిఫరెన్స్ టు మేకింగ్ ఆఫ్ విల్ ఎలా తయారు చేయాలి అనే విషయం మీద చాలా మంది వకీల్స్ ని అడ్వకేట్స్ ని కన్సల్ట్ చేశారట. అండ్ దట్ హీ కాస్ట్ the drafts of other wills to be prepared of which he did not approve. అంటే ఏవైతే డ్రాఫ్ట్స్ ఏవైతే విల్స్ అప్రూవ్ చేయలేదో, నేను చేశానని ఒప్పుకోవట్లేదో ఆ డ్రాఫ్ట్స్ ఇతను స్వయంగా తయారు చేసినట్టు ఉంటాయి అన్న ఫ్యాక్ట్స్ ఏమైతే ఉండినాయో, అంటే రఫ్ డ్రాఫ్ట్స్ చేసుకున్నాను అనమాట. వీలునామాలో నేను ఇట్లా సో ప్రాపర్టీ వాళ్ళకి ఇస్తున్నానని చెప్పి రఫ్ డ్రాఫ్ట్స్ చేసుకొని అవి నలిపేసి పక్కన పెడిస్తే అవి ఎవరో వీలునామా కింద ఇదిగో వీలునామా నాకు రాసి ఇచ్చాడు, నా పేరు ఉంది ఇందులో, నాకు వీలు కావాలని అడిగితే ఆ వీలునామా ఎగ్జిక్యూట్ చేశాడా లేదా అనే విషయం మీద కోర్టులో నడుస్తుంటే ఇవన్నీ అతనేమో నేను ఎగ్జిక్యూట్ చేయలేదు, ఈ వీలునామా నాది కాదని చెప్తాడు. సో ఆపోజిట్ పార్టీ ఏం చెప్తారు, లేదండి అది అతనే రాశాడు, కావాలంటే అడ్వకేట్స్ ని కన్సల్ట్ చేశాడు, వీలునామా ఎలా తయారు చేయాలి అనే కాన్సెప్ట్ కోసం ఎంక్వైరీ చేశాడు చాలా మంది అడ్వకేట్స్ ని. అందరినీ రఫ్ డ్రాఫ్ట్స్ కూడా తయారు చేశాడు. ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్? Preparation. Yes, absolutely. Right. And then the last ఇంకా చాలా ఉన్నాయి. సో A is accused of, Cలో ఏమిస్తున్నాడంటే A is, ఇది అయిపోయింది కదా, F నా ఇప్పుడు చదవాల్సింది. లేదు మేడం, సారీ మనం D చదువుకున్నామా, అయితే విల్ గో టు E రైట్ దెన్. A is accused of a crime. ఒక క్రైమ్ చేశాడనే అక్యూజేషన్ A మీద ఉన్నిందనమాట. The facts that either before or at the time of or after the alleged crime, అంటే ఆ క్రైమ్ జరగక ముందు, జరుగుతున్నప్పుడు, జరిగిన తర్వాత, రైట్? 3 సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. A provided evidence which would tend to give the facts of the case an appearance favorable to the అన్ని మార్క్స్ ఉన్నాయి నాకు అసలు క్లియర్ గానే లేదు. బెరాక్ ఓకే, favorable to himself. Yes, favorable to himself, or that he destroyed or concealed or he concealed evidence or presented the presence or see, I'll give you, ఇది నేను చదవను, అది మీరు చదువుకోండి. సో ఇందులో సింపుల్ గా ఏముంటదంటే ఏ ఒక క్రైమ్ చేశాడని ఉంటుందా,
క్రైమ్ చేయకముందు అతను ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేసినట్టు, విట్నెస్ ని దాచిపెట్టినట్టు, డాక్యుమెంట్స్ ని తారుమారు చేసినట్టు, ఇవన్నీ ఎవిడెన్స్ దేనికి ఫ్యాక్ట్స్ కింద మనం ఇచ్చినప్పుడు ఇవి ఏం ప్రూవ్ చేస్తాయి? సరికే నన్ను తీసుకోపోతానప్ప చెయ్యి అని చెప్పి మ్యామ్ మోటివ్ మ్యామ్. ప్లీజ్ కొంచెం బాగా ఆలోచించి చెప్పాలి. కండక్ట్ Yes. అతను ఏం చేశాడు? అతని బిహేవియర్ చెబుతోంది. అతను ఎవిడెన్స్ తారుమారు చేయడానికి ట్రై చేశాడు, డాక్యుమెంట్స్ మార్చేస్తాడు, లేదంటే ఎవిడెన్స్ ని దాచిపెడతాడు, లేకపోతే ఎవిడెన్స్ ని బెదిరిస్తాడు, నువ్వు ఈ కోర్టుకు వచ్చి దీని మీద ఫ్యాక్ట్ చెప్పొద్దు అని. ఇవన్నీ ఏంటి? బిహేవియర్ కదా. ఎస్ సో ఇవి దేని కింద ఎగ్జాంపుల్? కాండక్ట్ కింద ఎగ్జాంపుల్ అన్నమాట అది. సో ఇవన్నీ అతని కాండక్ట్ ని ప్రూవ్ చేస్తుంది. ఎప్పుడు ఫ్యాక్ట్ ని అంటే క్రైమ్ జరగక ముందు, క్రైమ్ జరుగుతున్నప్పుడు, క్రైమ్ జరిగిన తర్వాత, ఈ 3 సిచ్యువేషన్స్ లో అతను చేసిన పనులు ఏమైతే ఉన్నాయో అవి కాండక్ట్ కింద అతనే క్రైమ్ చేసి ఉంటాడని ప్రూవ్ చేయడానికి పనికొచ్చే ఫ్యాక్ట్స్ ఇవన్నీ రెలవెంటే కాండక్ట్ ఫామ్ లో, రైట్? అండ్ దెన్ ఎఫ్ విషయానికి వస్తే ద క్వశ్చన్ ఈస్ వెదర్ ఏ రాబ్డ్ బి, ఏ బిని రాబ్ చేశాడా, ఏ బి దగ్గర నుంచి దొంగతనం చేశాడా అనేది ఫ్యాక్ట్ అయితే, ద ఫ్యాక్ట్ సెట్ ఆఫ్టర్ బి వాజ్ రాబ్డ్, సి సెట్ ఇన్ ఏస్ ప్రెజెన్స్. అంటే సి బిని రాబ్ చేస్తున్న టైంలో సి ఏ వింటుండగా ఏం చెప్పాడంటే, ఏ దగ్గర వింటుండగా ఏం చెప్పాడంటే, పోలీస్ ఆర్ కమింగ్ టు లుక్ ఆఫ్టర్ ఫర్ ద మ్యాన్ హూ రాబ్డ్ బి. అతను ఆల్రెడీ దొంగతనం చేసేసాడు ఏ, రైట్? ఏ కాదు, ఒక వ్యక్తి, నేమ్స్ ఏబిసి ఎవరైతే వాళ్ళు పక్కన పెట్టేసండి. ఏ అనే వ్యక్తి దొంగతనం చేశాడా లేదా బి అనే వ్యక్తి దగ్గర నుంచి అనే మ్యాటర్ ఉండినప్పుడు, ఏ అనే వ్యక్తి వింటుండగా సి అనే వ్యక్తి వచ్చి ఏం చెప్తాడు అంటే, బి దగ్గర ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళని వెతకడానికి, వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు అని చెప్తే ఏ అక్కడి నుంచి పారిపోతాడు. ఇది ఏం చూపిస్తుంది? దేనికి ఎగ్జాంపుల్ ఇది? కాండక్ట్. మీరు ఇంత అనుమానంగా చెప్తే నేను ఇంత కష్టపడి చెప్పడం శుద్ధ దండగ తెలుసా? నేను చెప్పింది ఏది మీకు అర్థం అవ్వలేదని నేను ఇన్ఫర్ చేసుకుంటాను. ఎగ్జాంపుల్ కాండక్ట్ అంటే ఏంటో చెప్పాను, అన్నాటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, అంత క్లియర్ గా చెప్పాను. ఎగ్జాంపుల్ ఇచ్చింది దేనికి సంబంధించింది అంటే, చిన్నపిల్లల్లా అంత జాగ్రత్తగా ఆలోచిస్తుంటే నన్ను ఏమని అనుకోమనండి? మేడం ఉమ్? ఇయర్సే మనం చెప్పింది ఏంటంటే వేసి రామచంద్ర, అక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏమిటంటే, ఏ పోలీసులు వస్తున్నారు ఇన్వెస్టిగేషన్ కని వినగానే పారిపోవడం. సారీ రేపటి నుంచి నేను క్లాసెస్ చెప్పనండి, నేను అన్ఫిట్ అసలు మీకు చెప్పడానికి. నాకు తెలియదు. ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నా మ్యామ్. విన్నప్పుడు ఓకే అని ఫీలింగ్ వస్తుంది, కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది మ్యామ్. అందుకనే ఆలోచించాలి. స్పాంటానియస్ రెస్పాన్సెస్ ఇవ్వకూడదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర దొంగతనం చేశాడు, రైట్? ఏ దొంగతనం చేశాడని ఎవరికి తెలీదు. కానీ ఏ వింటుండగా సి అనే వ్యక్తి వచ్చి ఏం చెప్తాడంటే, పోలీసులు వస్తున్నారా ఈ ఏరియాకి, ఎవడు దొంగ కనిపెట్టడానికి, అందరినీ చెక్ చేస్తారంట అని చెప్పగానే ఏం చేస్తాడు? ఏ అక్కడి నుంచి పారిపోతాడు. అంటే ఏం చేశాడు? ఏ కాండక్ట్ చూపిస్తుంది. ఏ పారిపోవడం అనేది అతని కాండక్ట్, అతని బిహేవియర్. ఎందుకు పారిపోయాడు? అతను దొంగతనం చేశారు కాబట్టి, పోలీసులు వస్తున్నారు కాబట్టి అతను దొరికిపోతాడేమో ఇన్వెస్టిగేషన్ అనే భయంతోనూ అతను పారిపోయాడు. సో పారిపోవడం అనేది కాండక్ట్. కానీ ఇది ఎప్పటి కాండక్ట్? ఆఫెన్స్ అయిపోయింది, దొంగతనం చేసేసాక పోలీసులు వస్తున్నారు అన్న విషయం విని ఇతను పారిపోతే ఎప్పటి కాండక్ట్ ఇది? సబ్సిక్వెంట్ కాండక్ట్. కేసు నడవక ముందు, కేసు అతని మీద ఫైల్ అవ్వక ముందు ఇందాక ఏం చేస్తాడంటే ఎవిడెన్స్ తారుమారు చేయడానికి ట్రై చేస్తాడు. అది కేసు స్టార్ట్ అవ్వక ముందు, అమ్మో కేసు ఫైల్ అవుతుందేమో అని భయంతోనూ, దొరకకూడదని దాంతోనూ డాక్యుమెంట్సో ఎవిడెన్సో ఏదో తారుమారు చేయడానికి ట్రై చేస్తాడు. అది కేసు స్టార్ట్ అవ్వక ముందు కాబట్టి అది ప్రీవియస్ కాండక్ట్. ఇది ఆల్రెడీ ఇనిషియేట్ అయిపోయింది కాబట్టి, ఆల్రెడీ దొంగతనం జరిగింది కాబట్టి, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇతను కాండక్ట్ కాబట్టి ఇది ఏం కాండక్ట్? ఇది సబ్సిక్వెంట్ కాండక్ట్. ప్లీజా ఎవిడెన్స్ నేను కట్టే కొట్టే తెచ్చలో 3 ముక్కల్లో నేను చెప్పేయచ్చు.
ఏమండి ప్రిపరేషన్ రిలవెంట్ అండి, కాండక్ట్ రిలవెంట్ అండి. అది కాండక్ట్లో 2 రకాలు ఉంటాయి, సబ్సిక్వెంట్ ఇవ్వేయండి అని 2 ఎగ్జాంపుల్స్ చెప్పి నేను ఈ క్లాస్ హాఫ్ అన్ అవర్లో అవగొట్టేయచ్చు 3 సెక్షన్స్ తెలుసా. బట్ వై ఐ డోంట్ డూ దట్? I don't have so much of energy to express this much like. బట్ నేను ఎందుకు చెప్తానంటే కాన్సెప్ట్ అందరికీ క్రిస్టల్ క్లియర్ కింద అర్థం అవ్వాలి అని తెలుసా. అది మళ్ళీ రెండోసారి చదవాల్సిన అవసరం రాకూడదు, బ్రెయిన్లో అట్లా ఫీడ్ అవ్వాలి. లేదు ఇన్ కేస్ మర్చిపోయినా ఈ వర్డ్ టు వర్డ్ డిస్క్రిప్షన్ ఎందుకు ఇస్తానంటే అది చదివితే ఒక కాన్సెప్ట్ మళ్ళీ మీకు గుర్తు రావడానికి. రైట్. నేషనల్ లా స్కూల్స్ లో కూడా ఇలా వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వరు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మంచి స్కూల్స్ నుంచి కాన్వెంట్స్ నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు యావరేజ్ గా చెప్పుకొని వెళ్ళిపోతారు. రైట్. మీకు అట్లా తెలుసుకోవడం అలా తెలుసుకోవడానికి మీకు స్కోప్ ఉండదు. లేదు నార్మల్ కాలేజెస్ లో అయితే అసలు చెప్పరు ఇట్లా క్లియర్ గా. సో ఇన్ కేస్ చెప్పినా సరే మీరు మళ్ళీ కాలేజ్కి వెళ్ళి నేర్చుకునే స్కోప్ ఉండదు, మీకు మీ సీనియర్స్ చెప్పరు, మీకు చదివితే అర్థం కాదు, ఎట్లా తెలుస్తుంది సబ్జెక్ట్? This is the only reason why I give you this detailed explanation. రైటా అండి? నన్ను శ్రీనివాస్ సార్ కామెంట్ చేస్తారు, తక్కువగా చెప్పండి మేడం, అంత ఎక్కువగా చెప్పొద్దు అని. నేను చాలా ఓవర్ ఎక్స్ప్రెసివ్ అని చెప్పి కామెంట్ చేస్తారు. బట్ వై ఐ బి ఓవర్ ఎక్స్ప్రెసివ్ అంటే ద రీజన్ ఈస్ నేనేం చెప్పాలనుకున్నాను ఎదుటి వ్యక్తి వింటున్న వ్యక్తులు అందరికీ అర్థం కావాలి, ప్రతి వర్డ్ ప్రతి లెటర్ అర్థం కావాలని నేను అంత డీటెయిల్ గా చెప్తాను. రైట్. సో నెక్స్ట్ టైం యూ ఆన్సర్ మీరు కొంచెం జాగ్రత్తగా విని ఆన్సర్ చేసినప్పుడు ఆన్సర్ చేయడం మూలంగా ఏమవుతుందంటే యూ స్టార్ట్ థింకింగ్. మీరు విన్నదాన్ని అప్లై చేసి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. వెన్ ఎవర్ యూ స్టార్ట్ థింకింగ్ యువర్ బ్రెయిన్ వర్క్స్, యువర్ బ్రెయిన్ టేక్స్ అ మెటీరియల్ సో దట్ యూ కెన్ రిమెంబర్ బెటర్ ఫర్ అ లాంగర్ టైమ్. రైట్. సో జాగ్రత్తగా వినండి, నెక్స్ట్ టైం నుంచి కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వండి. ఇట్లా అన్నాను కదా అని రెస్పాండ్ అవ్వడం మానేయద్దు. దట్స్ నథింగ్ రాంగ్, అందరూ కరెక్టే చెప్పాలని లేదు. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఐ వాంట్ టు చేంజ్ యువర్ థింకింగ్ యాటిట్యూడ్. కరెక్ట్ గా ఆలోచించాలి అనే డైరెక్షన్ లోను ఎడ్యుకేట్ చేయాలని చెప్పానంటే డోంట్ మిస్టేక్ మీ. రైట్. దిస్ ఇస్ నాట్ టు అఫెండ్ ఎనీవన్. రైట్. చలో నేను 7:30 అయిపోతుందండి, ఆపేస్తాను ఇక్కడ. 9 నుంచి కుదిరితే ఈవినింగ్ క్లాస్ తీసుకుంటాను. ఓకే. చలో విష్ యూ ఆల్ ఎ వెరీ గుడ్ డే. ఎవరికైనా ఏవైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే అడగండి, నేను చెప్తాను. 2వ సారి కాదు, 3వ సారి కాదు, 4వ సారి అయినా చెప్తాను. రైట్. ఎవరికైనా అర్థం కాకపోతే ఏ చిన్న కాన్సెప్ట్ ఏ చిన్న పదం అర్థం కాకపోయినా యూ కెన్ ఆస్క్ మీ బ్యాక్. రైట్. నేను విసుక్కోను. సో డస్ ఎవ్రీవన్. ఎవరు బికాస్ ఒక కాన్సెప్ట్ 2-3 సార్లు వింటే అది బాగా మైండ్ లో ఇంబైవ్ అవుతుంది. చలో విష్ యూ ఆల్ ఎ వెరీ గుడ్ డే. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. Bye then. See you all in the evening.